హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో కోడింగ్ సెక్షన్ లోని ఎక్సైజ్ 10.b లోని సెక్షన్ 2 లోని 4 క్వశ్చన్స్ ఉండే మొత్తం 4 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. మనకు ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగనే సెకండ్ ఇయర్ కూడా నేను కంప్లీట్ సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేవి లేట్ చేయడం జరిగింది. నాకు తెలుసు, కానీ నేను చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా సిలబస్ అనేది ఎగ్జామ్స్ టైం లోపల నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. త్వరలోనే ఒక 8 మార్క్స్ వీడియో అలాగే 4 మార్క్స్ వీడియో అనేది రాబోతుంది. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అన్ని లెసన్స్ సంబంధించి 8 మార్క్స్ 4 మార్క్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింటారు. ఓకే, ప్రిపరేషన్ చేయండి. మీకు ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అలా లేకపోతే ఈ యూనిట్ టెస్ట్లు అన్ని కావాలి, లేకపోతే ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ కావాలన్నా, నాకు మ్యాథ్స్ కి సంబంధించి డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా జనాన్ని నేను మీకోసం సెండ్ చేస్తాను. స్టూడెంట్స్, ఈసారి నేను కొంచెం సిలబస్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ సెకండ్ ఇయర్ లో మాత్రం మిస్టేక్ అనేది జరగదు. నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేది లేట్ చేయడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నేను 10th క్లాస్ లో కూడా చెప్పాను, కంప్లీట్ చేశాను, ఖచ్చితంగా కంప్లీట్ చేశాను. అలాగే 40 days ప్లాన్ అన్నా కూడా 40 days ప్లాన్ కూడా కంప్లీట్ చేశాను. ఆ 40 days ప్లాన్ ఎగ్జామినేషన్ కి 92 మార్క్స్ కి రావడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా టెలిగ్రామ్ లో మెసేజ్ చేసి థ్యాంక్స్ అని, మీరు చెప్పినట్టు పేపర్ వచ్చిందని ఇలా చాలా మంది కామెంట్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సెకండ్ ఇయర్ లో అయితే మిస్టేక్ జరగనివ్వకుండా చూసుకుంటాను. నా ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఒక్కటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 10.b లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ చాలా ఈజీ. పారాబోలా అవ్వాలంటే కండిషన్ ఏంటో అది ఒక్కటి తెలుసుకోవాలి మనకు, అంతే. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. పారాబోలాకి ఈక్వేషన్ కనుక్కోండి. మరి దానికి ఇస్తున్న కండిషన్ ఉంటుంది, whose focus is S 3,5 and vertex A 1,3. ఓకే ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ ఇది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఒక పారాబోలా ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. మనకి ఇస్తున్న కండిషన్ ఏంటంటే ఫోకస్ వచ్చేసి 3,5. ఇక్కడ చూడండి, ఫోకస్ అనేది కనుక్కుందాం. 3 ఇక్కడ ఉంది గ్రాఫ్ లో, 5 ఇక్కడ ఉంది. ఓకే, రెండు ఇక్కడ టచ్ అవుతాయి. ఓకే, ఇది ఫోకస్. మనకేంది దీన్ని దాన్ని ఎస్ అనుకున్నాం, ఎస్ అని చెప్పినారు కాబట్టి ఎస్ 3,5. ఓకే, ఫోకస్ లోపల ఏముంటుంది మనకి, పారాబోలా అనేది ఉంటుంది. ఓకే, అండ్ వర్టెక్స్ అంటే మనకి వర్టెక్స్ అంటే ఏంది, పారాబోలా ఎక్కడైతే టచ్ అయింది ఒక యాక్సిస్ కి అదే మనకి వర్టెక్స్ అనేది అవుతుంది. వర్టెక్స్ ఇస్ 1/3 అంటే ఎక్కడుంది 1/3, 1,3, 1 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. ఓకే, 1/3 అంటే ఇది 1/3 అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద మనకి ఆ పారాబోలా అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్. మనకి ఇలా పారాబోలా అనేది పాస్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇది పారాబోలా అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ పారాబోలాకి సంబంధించి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి తెలిసిన కండిషన్ ఏంది, దీన్ని ఇలా డ్రా చేద్దాం. మనకి ఏముంటుంది, ఇది ఎంత దూరంలోనే అంతే దూరంలో మనకు ఒక ఏంది డైరెక్ట్రిక్స్ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్రిక్స్ అనుకుందాం. మీరు అంటే మామూలుగా చెప్తున్నాను, ఇంత పర్ఫెక్ట్ గాని కాదు, అర్థమవుతుందా. మనం ఆ పాయింట్స్ ఏమో తీసుకున్నాం. వర్టెక్స్ వచ్చేసి ఏంది ఏ అనుకున్నారు కాబట్టి ఏ 1,3. ఓకే, ఇప్పుడు ఇదెంత దూరంలోనో అంతే దూరంలో మనకి ఏముంటుంది, డైరెక్ట్రిక్స్ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్రిక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఈ పారాబోలా అనే ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ అనమాట. అసలు పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవాలంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఏంది మనకి ఒక్కటే ఒక కండిషన్. ఇప్పుడు దీని డిస్టెన్స్ ఎంత ఉందో దీని డిస్టెన్స్ ఎంత ఉంటుంది. ఈ పాయింట్ మీద ఏ పాయింట్ అన్నా ఉండని, దీని డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అదే మనకి పారాబోలా. అంటే ఎక్సెంట్రిసిటీ 1 గాన వచ్చిందంటే అదే మనకి పారాబోలా. ఎక్సెంట్రిసిటీ 1 అంటే ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో సమాన దూరం ఉండేదాన్ని మనము ఎక్సెంట్రిసిటీ 1 వచ్చిందంటే దాని రెండింటిని భాగం చేస్తున్నప్పుడు ఆ దూరాలని మనకి పారాబోలా అనేది అవుతుంది. ఇక్కడ పారాబోలా అని చెప్పడం జరుగుతుంది. అలాగైతే దాని ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అసలు ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ మనకి ఈ డైరెక్ట్రిక్స్ ఇక్కడ పాస్ అవుతున్న లైన్ ఒక మిడ్ పాయింట్ అనేది ఈ పాయింట్ అనేది తెలియాలి. దానికోసం మనం ఫస్ట్ మిడ్ పాయింట్ అనేది ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు
ఇప్పుడు చూడండి ఈ రెండు లైన్స్ మధ్యలో ఏముంది మనకి ఈ పాయింట్ అనేది ఉంది. మనకి ఇక్కడ ఈ రెండు పాయింట్స్ తెలుస్తుంది, ఈ పాయింట్ అనేది తెలియట్లేదు. కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా అనేది ఉపయోగించి ఈ పాయింట్ అనేది కనుక్కుందాం. ఓకే క్లియర్. మళ్ళీ కనుక్కున్న తర్వాత ఇక్కడ ఈ పారాబోలా మీద ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి కాబట్టి x1y1 అనుకుందాం. ఓకే దీన్ని px, y1 అనుకుందాం. ఈ పాయింట్ ని మనము జెడ్ అనుకున్నాం, జెడ్ x2, y2 అనుకున్నాం. అంటే ఈ పాయింట్ తెలియదు కదా, చెప్పాను కదా ఈ పాయింట్ కనుక్కున్నాం మిడ్ పాయింట్ కానీ ఈ పాయింట్ కనుక్కున్నాం. తర్వాత ఈ పారాబోలా మీద ఒక పాయింట్ x1, y1 అనుకున్నాం. చూడండి మనకి ఏంటి కండిషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో ఈ పాయింట్ నుంచి మళ్ళా ఈ డైరెక్ట్రిక్స్ కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఇది మామూలుగా డయాగ్రామ్ వేసినందుకు అలా కనపడుతుంది, ఇక్కడ చిన్న తక్కువ, మనకు రూల్స్ అయితే అదే. అంటే ఇప్పుడు ఏంటి, దీన్ని ఎం అనుకుందాం. అంటే SP ఈక్వల్ టు PM అనేది మన కండిషన్ అన్నమాట. అంటే SP ఈక్వల్ టు PM అంటే మనకి పారాబోలా అంటే ఏంటి, మనకి ఈ ఫోకస్ నుంచి ఈ పారాబోలా మీద పాస్ అవుతున్న పాయింట్ నుంచి మళ్ళా ఈ డైరెక్ట్రిక్స్ కి సమాన దూరం ఉండేదే మనకి పారాబోలా అనేది అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పారాబోలా, మరి ఇప్పుడు ఏమైంది, ఈ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఈ పారాబోలా ఈక్వేషన్ మనం ఈ కండిషన్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ని ఈక్వల్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. అర్థమవుతుందా? ఒక్కసారి అర్థం కాకుంటే ఎన్నికరండి, అర్థమవుతుంది ఖచ్చితంగా. ఓకే మరి ఇప్పుడు దీని డిస్టెన్స్ ఈజీ కనుక్కోవచ్చు. ఇది x1 y1 అంటే ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 ఉపయోగిస్తాం. మరి దీని డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? ఇక్కడ గమనిస్తే మనకి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ చేస్తుంది, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ చేస్తుంది. ఓకే మీకు నంబర్లు ఉన్నందుకు గ్రాఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు నంబర్ లేకుండా చేసుకోండి, ఏం పర్లేదు కానీ. ఓకే నంబర్ లేక అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ పర్పెండిక్యులర్ అనేది ఉంటుంది. అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి మనకి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, మనకి ఫార్ములా మాడ్యులస్ x1 + y1 + c బై √a² + b² స్ట్రైట్ లైన్స్ లో నేర్చుకున్నాం. ఒక పాయింట్ కి పర్పెండిక్యులర్ లైన్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మన ఫార్ములా ఇది ఉపయోగిస్తాం. ఓకే పర్పెండిక్యులర్ కనుక్కోవాలంటే దీని ఈక్వేషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి దీని డిస్టెన్స్ కావాలంటే దీని ఈక్వేషన్ అనేది కావాలి. బాగా వినండి, ఒక స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. దీని ఈక్వేషన్ అనేది కావాలి. దీని ఈక్వేషన్ కావాలంటే ఏంటి, మనకు కావాల్సింది పర్పెండిక్యులర్ కాబట్టి దీని స్లోప్ అనేది కావాలి. దీని స్లోప్ తో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ కదా, ఇక్కడ పర్పెండిక్యులర్ ఈ పాయింట్ కి ఇక్కడ పర్పెండిక్యులర్ గా మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి, m1 m2 = -1. ఇప్పుడు దీని స్లోప్ కనుక్కున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా దీని స్లోప్ అనేది రావడం జరుగుతుంది. ఇగో సారీ దీని స్లోప్ కాదు, దీని స్లోప్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ ఈ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కొని ఫార్ములా ఏంది మనకి, y2 - y y1 m x - x1 తెలుసు కదా ఫార్ములా మనకి స్ట్రైక్. ఈ ఈక్వేషన్ అనుకుంటా అంటే స్లోప్ కావాలి, ఒక పాయింట్ కావాలి. పాయింట్ కనుక్కుంటాం మిడ్ పాయింట్ తో. ఓకే ఇందాక ఫస్ట్ లో చెప్పాను. మరి ఇప్పుడు ఈ లైన్ ఒక స్లోప్ అనేది కనుక్కోవాలి. ఆ పాయింట్ స్లోప్ తో మనము ఈక్వేషన్ అనేది తయారు చేసుకుంటాం. ఈ ఈక్వేషన్ ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య ఉన్న దూరం అన్నమాట. ఈ దూరం సమానం చేసుకుంటే వెళ్తే ఈక్వేషన్ అనేది తయారవుతుంది అంతే. ఓకే ఇక్కడ చూడండి, given the focus x3, 5 and vertex 1, 3 let s meets the directrix z x2 y2. ఓకే y2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య ఈ పాయింట్ ని మనం ఏమనుకున్నాం, డైరెక్ట్రిక్స్ కి x2, y2 అనుకున్నాం. కాబట్టి a is the midpoint of SZ. ఈ SZ కి చూడండి, SZ కి మనకి మిడ్ పాయింట్ ఏంది a అన్నమాట, సమాన దూరం చేస్తుంది. కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది మనకి, x1 + x2/2, y1 + y2/2. ఓకే మనకి ఏది పాయింట్స్ ఇది కదా, మొత్తం మిడ్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది, మిడ్ పాయింట్. ఓకే చూడండి ఇక్కడ ఇప్పుడు దీనికి మధ్య ఉన్న మిడ్ పాయింట్ ని సమానం చేసుకొని ఈ వాల్యూస్ అనేది కనుక్కున్నాం. మనకి ఇక్కడ z వచ్చేసి x2, y2, తర్వాత s వచ్చేసి ఏంది 3, 5. అలాగే మిడ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంది ఏ కదా, మిడ్ పాయింట్ ఏ వచ్చేసి 1, 3. ఓకే 1, 3. ఇక్కడ చూడండి x1 ఇది మీ ఇష్టం ఎలాగనొచ్చు, x1 x2 ఇది x2 y2 అనుకోండి. ఇక్కడ చూడండి 3 + x2/2, y1 + ఇది y1
5 ప్లస్ y2 బై 2 ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఏ కదా ఎంత ఉంది మనకి 1/3. ఓకే, ఇక్కడ చూడండి ఈ పాయింట్ దీనికి సమానం అవుతుంది, ఈ పాయింట్ దీనికి సమానం అవుతుంది. నేను కోఆర్డినేట్ లో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది మన 10th క్లాస్ లో కూడా. ఏసీ బై డి అంటే ఏంది, ఏ అనేది సి కి సమానం అవుతుంది, సి అనేది బి అనేది డి కి సమానం అవుతుంది. కాబట్టి 3x2/2 ఈక్వల్ టు 1 ఇది ఒకసారి. అలాగే 5 ప్లస్ y/2/2 ఈక్వల్ టు 3 ఒకసారి. మీరు ప్రాబ్లం అంతా అయినాక కూడా అర్థమవుతుంది మీకు. 3x2 డివైడ్ అవతల కొలితే మల్టిప్లికేషన్, మనకి x2 వాల్యూ ఇది ప్లస్ అవతల పోతే మైనస్ 2 మైనస్ 3 x2 ఈక్వల్ టు 2 లోపల 3 పోతే -1 అంటే దాని ఆన్సర్ ఎంత -1. ఓకే, ఇక్కడ 2 డివైడ్ అవతల కొలితే మల్టిప్లికేషన్ y2 ఈక్వల్ టు 3 2 just 6. ఓకే, ఇది ప్లస్ అవతల పోతే మైనస్ అంటే y2 ఈక్వల్ టు 6 మైనస్ 5 అంటే y2 ఈక్వల్ టు 1. అంటే మనకి కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి, దీని కోఆర్డినేట్స్ మనకి ఇప్పుడు x2 అంటే x -1, 1 అనమాట. అంటే ఈ పాయింట్స్ మీద ఏమేమి ఉన్నాయి, 3, 5 ఉంది, 1, 3 ఉంది, అలాగే -1, 1 అనేది ఉంది. ఓకే, ఈ డైరెక్ట్రిక్స్ ఈ లైన్ తాకుతున్న పాయింట్ కనుక్కున్నాం జెడ్ మనం. ఓకే, పర్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇగో ఈ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇగో దీని ఈక్వేషన్, దాని ఈక్వేషన్ తో మనం ఈ పాయింట్ ఈ డిస్టెన్స్ కనుక్కుంటాం. ఆ సమాన దూరం ఒకటి వచ్చేసింది, మనం ఈ రెండు దూరాలు సమానం చేయాలి. ఎస్పీ ఈక్వల్ టు ఎస్పిఎం అని. అంటే ఎస్పీ సమానం ఉన్న డిస్టెన్స్ కనుక్కుంటాం రూట్ ఉపయోగించి నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా. కానీ పిఎం కి డిస్టెన్స్ అనేది కనుక్కోలేము, అందుకే దీని ఈక్వేషన్ అనేది కనుక్కొని ఒక పాయింట్ అనేది కనుక్కుంటాం. ఇగో దీనికోసం ఈ ఫార్ములా అనేది కావాలి. ఈ ఫార్ములాలో ఉపయోగిస్తే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి దూరం వస్తుంది, కానీ ఆ దూరం కనుక్కోవాలంటే మనం ఈక్వేషన్ అనేది కావాలి. అంటే ఈక్వేషన్ ఇదే ఆ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఏమని చెప్పాను, y - y1 ఈక్వల్ టు m x2 - x1 అని. అంటే ఒక లైన్ మీద పాయింట్ స్లోప్ కావాలి. ఒక లైన్ మీద పాయింట్ వచ్చేసింది, మరి ఇప్పుడు దాని స్లోప్ కావాలి. దాని స్లోప్ ఎలా కనుక్కుంటాం, ఇగో దీని స్లోప్ తో. మళ్ళా దీని స్లోప్ తో ఎందుకు, మనకి పర్పెండిక్యులర్ స్లోప్ ఏంది మనకి ఫార్ములా, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. అంటే దీన్ని m1 దీన్ని m2 అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి చూడండి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్లోప్ ఆఫ్ ఎస్ జెడ్. చూడండి మన ఇష్టం, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ కనుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ కనుకోవచ్చు. ఎందుకంటే ఆ మూడు పాయింట్లు ఒకే లైన్ మీద పోతున్నాయి కాబట్టి మనకు అక్కర్లేదు. ఎస్ జెడ్, మరి ఎస్ జెడ్ కి స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, y2 - y1 బై x2 - x1 అంటే ఇది m1 అనమాట. y2 చూడండి ఎస్ పాయింట్స్ ఇక్కడ రాశాను. అలాగనే జెడ్ పాయింట్స్ ఇది కదా. ఓకే, మీరు ఎస్ వచ్చేసి 3, 5, జెడ్ వచ్చేసి ఏమొచ్చింది మనకి -1, 1. ఓకే, ఈక్వల్ టు y2 ఎంత 1, ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. y1 వాల్యూ ఎంత 5 బై x2 వాల్యూ ఎంత -1, ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్. x1 వాల్యూ ఎంత 3, ఇక్కడ చూడండి ఒకటిలో 4 పోదు కాబట్టి -4. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. 4 క్యాన్సల్, మైనస్ క్యాన్సల్ అంటే ఆన్సర్ 1 అన్నమాట. అంటే దీని స్లోప్ వచ్చేసి 1 వచ్చింది. ఓకే, పర్లేదు. మరి ఇప్పుడు దీని స్లోప్ 1 వచ్చిందంటే ఏంటి, దానికి అర్థం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్రకారం ఇది -1 ఉంటుంది. ఎలాగా మనకు తెలుసు, అక్కడ m1 ఇక్కడ చూడండి నేను రాస్తానండి, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 ఇది చేయాల్సిందే. స్లోప్ ఆఫ్ ఇక్కడ ఏ లైన్ మనకి జెడ్ ఎమ్ కదా, ఆ లైన్ కదా మనకి అంతే అదే అనుకుంటాం కాబట్టి జెడ్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఇక్కడ మనకు గమనిస్తే ఇది దీనికి పర్పెండిక్యులర్ ఉంది. అంటే జెడ్ ఎమ్ పర్పెండిక్యులర్ టు ఏది ఎస్ జెడ్. ఓకే, ఎస్ఎం ఇక్కడ చూడండి మనకి స్లోప్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంది, m2 ఈక్వల్ టు m1 -1. ఓకే, m1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 కదా, ఇంటూ m2 వాల్యూ తెలియదు. ఓకే, ఇది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై -1/1 అన్నమాట. అంటే m2 వాల్యూ -1 అంటే దీని స్లోప్ వచ్చేసి -1. చూడండి ఒక స్లోప్ వచ్చింది, ఒక పాయింట్ వచ్చింది. అంటే ఇప్పుడు దీని ఈక్వేషన్ అనేది కనుక్కోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది
ఏది జెడ్డిఎం లైన్ జెడ్డిఎం మనకు ఫార్ములా ఏంటండి y మైనస్ y1 ఈక్వల్ టు m మైనస్ x మైనస్ x1 మనము స్ట్రైట్ లైన్స్ లో నేర్చుకున్నాం y అలాగే ఉంటుంది y1 అంటే పాయింట్ అనమాట y1 ఎంత ఇక్కడ 1 అనమాట ఈక్వల్ టు స్లోప్ ఎంత వచ్చింది m2 వాల్యూ -1 కదా దీని స్లోప్ -1 x మైనస్ అలాగే ఉంటుంది x1 వాల్యూ ఎంత -1 అర్థమైందా అంటే ఈ పాయింట్ దీని స్లోప్ కనుక్కొని దీని ఈక్వేషన్ కనుక్కుంటాం దీని ఈక్వేషన్ కనుక్కున్న మనకి ఇది పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది pm కి సమానం అవుతుంది ఓకే y మైనస్ 1 ఈక్వల్ టు ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే x ప్లస్ 1 అంటే y మైనస్ 1 ఈక్వల్ టు -1 తో ఇంటూ చేయండి -1 ఇంటూ x మైనస్ x ప్లస్ ఇంటూ మైనస్ -1 1 1 ఓకే ఇక్కడ చూడండి మనము ఈక్వేషన్ అనేది తయారు చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇటు పక్క -1 ఇటు పక్క -1 క్యాన్సిల్ చేసేద్దాం ఇక్కడ ఇది -x ఇతరకు వస్తే ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు 0 అనమాట అటు పక్క ఏముండదు కదా 0 ఇదే మన ఈక్వేషన్ అనమాట ఏది దీని ఈక్వేషన్ ఈ లైన్ ఒక ఈక్వేషన్ వచ్చేసి మనకేంటి x ప్లస్ y ఈక్వల్ టు 0 ఓకే నెక్స్ట్ స్టెప్ p x1 y1 any point on the parabola అంటే ఏదో ఒక పాయింట్ అది మనం ఆ పారాబోలా మీద ఏ పాయింట్ అన్నా తీసుకోవచ్చు x1 y1 అనమాట ఓకే బై డెఫినేషన్ ఆఫ్ పారాబోలా మనకి ఏమని చెప్తుందండి పారాబోలా డెఫినేషన్ అంటే ఈ ఫోకస్ నుంచి ఆ పారాబోలా మీద పాస్ అవుతున్న పాయింట్ నుంచి మళ్ళా ఈ డైరెక్ట్రిక్స్ కి సమానంగా దూరం ఉంటుంది ఇప్పుడు మనకి ఏమవుతుంది దాని కండిషన్ ప్రకారము ఎస్పి ఈక్వల్ టు పిఎం అర్థమైందా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది ఓకే నేను మళ్ళా డయాగ్రామ్ ని లాస్ట్ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు నీట్ చేస్తాను మీరు ఇప్పుడు చూడండి ఎస్పి అంటే ఎస్పి డిస్టెన్స్ అనమాట అంటే మనకి ఫార్ములా ఏంటి డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవునా అదేదో ఇక్కడ దీని మీద పాయింట్ పోతున్నది దీన్ని ఇంతగా అనుకోవచ్చు అంటే అసలు మనకు ఆ లైన్ మీద పోయే పాయింటే తెలియదండి అక్కడ మనకి ఏమో ఇక్కడ తెలిస్తే దాన్ని ఎటో చేసి దీన్ని ఇట్లా కనుక్కోవచ్చు అట్ట కూడా కనుక్కోలేదు అందుకే దీనికి సపరేట్ ఫార్ములా దీనికి సపరేట్ ఫార్ములా అనేది ఉపయోగిస్తున్నాం కానీ మళ్ళీ ఆ రెండు దూరాలు ఒకటే అది కండిషన్ ఓకే y స్క్వేర్ ఈక్వల్ టు పిఎం ఇక్కడ చూడండి ఇది పాయింట్ ఇక్కడ పర్పెండికల్ చేస్తుంది ఈ ఎమ్ కాడ ఏదో ఒక ఈ లైన్ కి అంటే ఈ లైన్ కి పర్పెండికల్ ఒక పాయింట్ ఉందంటే దానికి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది ఉపయోగిస్తాం ఏది మాడ్యులస్ x1 ప్లస్ y1 ప్లస్ సి మాడ్యులస్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓకే క్లియర్ ఈ ఈక్వేషన్ తయారు చేయడమే మన పనిగా ఓకే ఓకే స్టూడెంట్స్ అక్కడ వరకు రాసుకోండి ఈక్వేషన్ అనేది లాంగ్ రావడం జరుగుతుంది కాబట్టి రఫ్ చేసేసాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలి ఎస్పీ ఈక్వల్ టు పిఎం కదా ఇక్కడ చూడండి నెక్స్ట్ డిస్టెన్స్ అంటే ఏంది ఎస్పీ నుంచి ఎస్పీ డిస్టెన్స్ అనేది కావాలి ఇది ఎస్పీ కదా మనకు వచ్చింది ఇది x2 ఇది y2 ఇది x1 ఇది y1 మీ ఇష్టం వెళ్ళగలనుకోవచ్చు ఏం పర్లేదు x2 వాల్యూ ఎంత x1 మైనస్ x1 వాల్యూ ఎంత 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంత y1 మైనస్ y1 వాల్యూ ఎంత 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ pm డిస్టెన్స్ మనకి ఇక్కడ ఒక పాయింట్ దీనికి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది ఇది కదా ax1 అంటే ఏంటి ఈక్వేషన్ అంటే ఏ వాల్యూ ఇక్కడ లేదు కంపేర్ చేసుకుంటే ax by ప్లస్ సి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ లేదు 1 x1 ప్లస్ by1 b వాల్యూ కూడా లేదు 1 y1 ప్లస్ సి వాల్యూ ఇక్కడ అసలు పూర్తిగా లేదు కాబట్టి 0 మాడ్యులస్ రూట్ ఏ వాల్యూ 1 స్క్వేర్ బి వాల్యూ 1 స్క్వేర్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రూట్ అవతల పంపిస్తే ఏమవుతుందండి స్క్వేర్ కదా ఓకే పక్కన పెట్టేయండి ఇక్కడ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై అయింది ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 మైనస్ 2ab 2ab అంటే 6x1 ఓకే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ కూడా ఏ మైనస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 25 మైనస్ 2ab 2ab 5 2 10 y1 ఓకే ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను ఈ రూట్ అవతల పోతే స్క్వేర్ అవతల రూట్ అవతల పోతే స్క్వేర్ కదా x1 ఇంటూ 1 x1 ప్లస్ y1 ఇంటూ y1
ప్లస్ 0 ఉన్న ఒకటే లేకున్నా ఒకటి బై రూట్ 1 స్క్వేర్ ఆన్సర్ 1 1 స్క్వేర్ ఆన్సర్ 1 1 ప్లస్ 1 2 అనమాట హోల్ స్క్వేర్. ఎక్కడి నుంచి వచ్చింది స్క్వేర్? రూట్ అవతల పోతే ఏమవుతుంది స్క్వేర్, హోల్ స్క్వేర్ లో రాసేసాను. ఓకే, x1 స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y1 ఈక్వల్ టు ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. ఏమవుతుంది? ఇంకా మోడల్స్ అనేది వెళ్ళిపోతుంది. మనకి మైనస్ ఉంటేనే ప్లస్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ ఏం లేవు కాబట్టి x1 y1 హోల్ స్క్వేర్. చూడండి, ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తారు, అంటే న్యూమరేటర్ డినామినేటర్ కి x1 y1 స్క్వేర్. ఓకే, డినామినేటర్ ఏమొస్తుందండి? రూట్ హోల్ స్క్వేర్ వస్తుంది కదా. దీనికి అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 అనేది మిగులుతుంది. ఇక్కడ ఏంది? డివైడెడ్ బై 2. యూతలకు వస్తే మల్టిప్లికేషన్ 2 కాబట్టి 2 మల్టిప్లికేషన్. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి ఏం చేశాను, డినామినేటర్ న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేశాను. డినామినేటర్ లో 2 అనేది ఉంటుంది. ఆ 2 డివైడ్ చేస్తుంది, ఇటు పక్కకు వెళ్తే మల్టిప్లికేషన్ అంటే 2 తో. ఇప్పుడు 2 తో ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లికేషన్ చేయండి. 2x1 స్క్వేర్ ప్లస్ 2 9 జా 18 మైనస్ 6 2 జా 12x1 ప్లస్ 2y1 స్క్వేర్ ప్లస్ 2 25 జా 50 మైనస్ 2 10 జా 20y1 ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉపయోగించండి. మళ్ళా ax1 స్క్వేర్ ప్లస్ by1 స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనిస్తే మనం ఈక్వేషన్ తయారు చేయాలి. ఈక్వేషన్ ఎలా తయారు చేయాలి? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్లు, తర్వాత వైలు, తర్వాత ఎక్స్వైలు ఉండాలి. కాబట్టి ఫస్ట్ మనము ఎక్స్ స్క్వేర్ తెచ్చుకున్నాం. 2x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్, ఇది ఎక్కడి నుంచి వచ్చా? ఇది ప్లస్, ఇతరులకు వస్తే మైనస్. తర్వాత ఎక్స్ వై ఉండాలి, కాబట్టి ఇది ప్లస్ ఎక్స్ వై, ఇతరులకు వస్తే మైనస్ 2xy. ఓకే, తర్వాత వై స్క్వేర్లు ఉండాలి, కాబట్టి ఇక్కడ చూడండి ప్లస్ 2y స్క్వేర్, ఇది ప్లస్ ఇతరులకు వస్తే మైనస్ y1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ తెచ్చుకుందాం. ఓకే, మైనస్ 12x1, ఇంకా యూతలు ఏం లేవు, ఇంకా అవతల 0. తర్వాత ఇంకా వైలు తెచ్చుకుందాం, మైనస్ 13y1. తర్వాత నంబర్లు ఇక్కడ చూడండి ప్లస్ 18 మైనస్ ప్లస్ 15. ఇంకా ఇటు పక్క ఏం ఉండదండి మనకి, కాబట్టి 0 అన్నమాట. ఓకే, చూడండి ఈక్వేషన్ 2x స్క్వేర్ లోపల ఒక ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. చూడండి అక్కడ 2 ఎక్స్ స్క్వేర్ ఉండి ఒకటి తీసేస్తే ఒక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. తర్వాత మైనస్ 2x1 y1, తర్వాత 2y1 స్క్వేర్ లోపల ఒక y స్క్వేర్ పోతే y1 స్క్వేర్, అంటే అక్కడ 2 ఉంటాయి ఒకటి తీసేస్తారు. తర్వాత మైనస్ 12x1, తర్వాత మైనస్ 19y1, తర్వాత ఈ రెండు కలపండి ప్లస్ 68 ఈక్వల్ టు 0. ఇదే మనకి ఈక్వేషన్. ఇక్కడ 1 వల్ల ఏం తీయకూడదు అనుకుంటే therefore the equation of the parabola is ఏంది? x స్క్వేర్ మైనస్ 2xy తర్వాత ప్లస్ y1 y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 19y ప్లస్ 68 ఈక్వల్ టు 0 అనమాట. ఇదే మన ఈక్వేషన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం నోడు. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 10.b లోని సెక్షన్ 2 లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈ ఫోకస్ ఈజ్ minus 2, 3 and the directrix is a line 2x plus 3y minus 4 equal to 0. మనం ఇక్కడ వరకే చేద్దాం ప్రాబ్లం. ఇది ఎందుకంటే ఇక్కడ మొత్తం 3 క్వశ్చన్ ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా కనుక్కోవాలి, అలాగే లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్ కనుక్కోవాలి, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ కనుక్కోవాలి. ఫస్ట్ వన్ ఇది కాబట్టి ఇది చేద్దాం. ఇక్కడ వరకే క్వశ్చన్. దాన్ని ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఫోకస్ ఈజ్ minus 2, 3. ఓకే, minus 2, 3 అనేది ఫోకస్ అన్నమాట. అంటే ఇది minus 2, 3. దాని లోపల మనకి ఏముంటుంది? పారాబోలా అనేది ఉంటుంది. ఓకే, పారాబోలా ఉంది. అలాగనే పారాబోలా ఫోకస్ ఈజ్ ఒక పారాబోలా ఫోకస్ minus 2, 3. ఓకే, అయిపోయింది దానికి. అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్, అంటే ఈ ఫోకస్ నుంచి పారాబోలాకి ఎంత దూరం ఉందో ఆ పారాబోలా నుంచి అంతే దూరంలో మనకు ఒక డైరెక్ట్రిక్స్ అనేది ఉంటుంది. ఆ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ మనకి ఏంటిదంటే 2x, చూడండి 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0 అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈక్వేషన్ కనుక్కోవాలి. దేన్ని? ఈ పారాబోలా ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? మనం నేర్చుకున్నాం. ఏంటి? ఈ పారాబోలా మీద ఒక పాయింట్ నుంచి అంటే ఫోకస్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో మళ్ళా సేమ్ ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఒక లైన్ అనేది పాస్ అవుతుంది కదా,
సేమ్ ఇందాక క్వశ్చన్ అక్కడ ఇక్కడ పర్పెండికల్ చేస్తుంది, ఇక్కడ పర్పెండికల్ చేస్తుంది. అలాగైతే ఇక్కడ ఏముంటుంది, పి ఎక్స్ కామా వై అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ ఇందాక ఈక్వేషన్ ఇవ్వలేదు కాబట్టి మనము ఏంది లైన్ దానికి ఈక్వేషన్ అనుకోక స్లోప్ వల్ల చేసాం. ఇక్కడ డైరెక్ట్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్ మనం పాయింట్ తో మనము ఈక్వేషన్ డైరెక్ట్ డిస్టెన్స్ ని ఈక్వల్ చేసుకుంటూ వెళ్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి నిజంగా డయాగ్రామ్ అయిపోయింది. మరి ఇప్పుడు చూడండి ఫోకస్ ఏమో -2, 3 డైరెక్ట్రిక్స్ ఏమో 2x 3x -3y -4 = 0. మన కండిషన్ ఏంటండి, ఈ ఫోకస్ నుంచి ఈ పాయింట్ కి ఎంత దూరం ఉందో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది కదా. కాబట్టి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ అంటే ఈ రెండు డిస్టెన్స్ మళ్ళీ దేనికి సమానం, ఇది డిస్టెన్స్ కి సమానం అవుతుంది. కాబట్టి డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ మనకి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ కనుక్కోనిక x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం, ఒక లైన్ మీద రెండు చివరి పాయింట్స్ తెలిస్తే మనము ఆ డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుంటాం. కానీ ఇక్కడ పాయింట్ లేదు కదా, ఆ పాయింట్ కనుక్కోనిక కుదరదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, పర్పెండికల్ డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ పర్పెండికల్ చేస్తుంది ఈ లైన్ ఈక్వేషన్. మనం స్ట్రైట్ లైన్స్ లో నేర్చుకున్నాం సేమ్ ఇందాకలానే. ఒక పాయింట్ నుంచి మనకి పర్పెండికల్ చేసే దాని ఈక్వేషన్ తెలిసింది అనుకో, ఆ డిస్టెన్స్ కనుక్కోనిక మనం ఉపయోగించే ఫార్ములా ఏది, మాడ్యులస్ ax1 + by1 + c ఓకే బై √a² + b². ఓకే, ఇక్కడ x1 y1 అనుకుందాం. అర్థమైందా? ఇక్కడ కండిషన్ ఏంది, మనం దీని ఈక్వేషన్ అనుకోవాలంటే దీని డిస్టెన్స్ సమానం కాదు తెలియాల్సింది. మనం ఇందాక చేసినట్టు ఇప్పుడు చేస్తున్నాం. ఏమంటే ఇక్కడ డైరెక్ట్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఆ ప్రాబ్లం లోనే మళ్ళీ 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా కలిపినారు, అంతే, ఏం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి దీని డిస్టెన్స్ ఏది, ఎఫ్ పిఎఫ్ ఈక్వల్ టు దీన్ని ఎం అనుకున్నాంలేండి, ఎం పిఎం ఇది దీని డిస్టెన్స్, ఇది దీని డిస్టెన్స్. ఓకే, రెండు సమానం కాబట్టి ఈక్వల్ టు రూట్. ఇక్కడ చూడండి x2 - x1, x2 ఎంత, ఇదిగో ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. చూడండి మామూలుగా అనుకున్నాం x2 - x1, x2 వాల్యూ ఎంత మనకి y కదా, y మైనస్ x1 వాల్యూ ఎంత, x2 వాల్యూ ఎంత x1 మైనస్ x1 వాల్యూ ఎంత -2 హోల్ స్క్వేర్. ఓకే, ఎందుకు అలా రాసుకోవాలా, 2 - x అలా కూడా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. ఏమంటే ఎప్పుడు వేరియబుల్ ఉంటే కొంచెం బెటర్ అన్నమాట ఫస్ట్ లో. ఓకే, ప్లస్ y2 - y1, y2 ఎంత మనకి y1 కాబట్టి y1 మైనస్ y2 మైనస్ y1, y1 వాల్యూ ఎంత 3 కాబట్టి 3. చూడండి ఆ పాయింట్ ఏదో ఒక పాయింట్ దీని మీద పాస్ అవుతున్నది, ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కుంటారు. మళ్ళీ ఈ డిస్టెన్స్ ఎంత దూరం ఉందో ఇక్కడికి అంతే దూరం ఉంటుంది. ఈ కండిషన్ తో మనం ఆ పారాబోలిక్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. ఇక్కడ అదే కనుక్కోమని చెప్పింది సేమ్ ఇందాక లెక్కనే. మాడ్యులస్ ఏబిసి వాల్యూస్ అంటే ఏంది, ఈక్వేషన్ ఇగో ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వేరియబుల్స్ అన్నమాట, వేరియబుల్స్ పక్కన ఉండేటివి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ పక్కన ఏముంది మనకి 2 అంటే అదే 2 వాల్యూ. ఇక్కడ x1 వాల్యూ ఏం రాయాలి మనము, ఇది రాయాలి. ఓకే, అర్థమవుతుందా, ఇప్పుడు అవతల అయిపోయింది. ఇప్పుడు ఓకే ఈ పాయింట్ రాయాల x1 తర్వాత ప్లస్ బి వాల్యూ ఎంత 3, y1 వాల్యూ ఎంత y1 ఇక్కడ ఆ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈక్వేషన్ కి మధ్య ఉన్న దూరంగా అనుకుంటాం కాబట్టి ఆ వాల్యూస్ ప్లస్ లేదండి -4 కదా, అంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే సి వాల్యూ 4 -4 మాడ్యులస్ బై రూట్ a² + b². ఏ వాల్యూ ఎంత మనకి 2 కదా, 2² b² అంటే 3². ఓకే, ఇంకా ఇప్పుడు ఈ కండిషన్ల ప్రకారం మనం సాల్వ్ చేయాలి చూడబ్బా. అంతా ఈక్వేషన్ అనేది కనుక్కోవాలా. మైనస్ ప్లస్ ఎక్స్, ఇక్కడ రూట్ అవతల పోతే ఏమవుతుందండి, స్క్వేర్ కదా, x1 మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 ఈ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 × x1 2x1 ప్లస్ 3 × y1 3y1 -4. ఓకే బై ఇక్కడ చూడండి 2² 4 కదా ప్లస్ 3² 9 మొత్తం 13 రూట్ 13. ఇక్కడ రూట్ కదా అవతల పోతే ఏమవుతుందని చెప్పాను, స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ రూట్ రెండింటికి అప్లై చేయండి. ఈ రూట్ ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేద్దాం అంతకంటే ముందర.
ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2ab అంటే 4x ఓకే ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab అంటే 2ab 6y ఓకే ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు పెడదాం ఇక్కడ మనకి రూట్ 13 ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది మాడ్యులస్ అనేది పోతుంది కాబట్టి మనకి 2x1 ప్లస్ 3y1 మైనస్ 4 హోల్ స్క్వేర్ అన్నమాట చూడండి ఈ స్క్వేర్ నోమినేటర్ డినామినేటర్ అప్లై చేస్తున్నాడు నోమినేటర్ అప్లై చేసి రాసేసాను డినామినేటర్ లో మనకి ఏముందంటే రూట్ 13 ఉంది కదా రూట్ 13 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే 13 ఉంటుంది ఎక్కడ డినామినేటర్ లో 13 కదా యూతలకు వస్తే ఏమవుతుంది మనకి మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి రూట్ 13 అర్థమైందా ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను ఈ స్క్వేర్ నోమినేటర్ డినామినేటర్ అప్లై చేశానండి నోమినేటర్ లో రాసేసాను స్క్వేర్ అప్లై చేసినట్టు కానీ డినామినేటర్ లో మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ డివైడ్ లో ఉంది డినామినేటర్ కాబట్టి యూతలకు వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది అందుకే మల్టిప్లికేషన్ లో రాసేసాను ఓకే ఇంకంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు 13 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి ప్రతి ఒక్కదాంతో 13x స్క్వేర్ ప్లస్ 13 4 జా 52 ప్లస్ 13 4 జా 52x1 ప్లస్ 13 ఇంటూ y1 13y1 స్క్వేర్ తర్వాత ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ 13 9 జా 117 మైనస్ కాబట్టి మైనస్ 13 6 జా 78 y ఉంది కాబట్టి y1 ఇక్కడ చూడండి 13 తో ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లికేషన్ చేస్తాను ఇక్కడ ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు ఓకే 52x1 ఓకే ఇక్కడ 13 4 52 ఓకే ఇక్కడ చూడండి దీనికి ఎలా స్క్వేర్ చేస్తుంది దీనికి సపరేట్ ఫార్ములా అనేది ఉంది ఏంటి మనకి ఆల్జీబ్రాకి సంబంధించే y a ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab తర్వాత మైనస్ 2bc తర్వాత మైనస్ 2ac చూడండి ఫస్ట్ 2ab తర్వాత ప్లస్ లో ఉంటుంది తర్వాత బీసీ తర్వాత ఏసీ ఓకే అర్థమైందా అంటే మనకి ఫార్ములా ఏమవుతుంది మైనస్ ఉన్నప్పుడు ఇలా అదే ఒకవేళ ఇక్కడ కూడా ప్లస్ ఉంటే మొత్తం ప్లస్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2bc అన్నమాట ఫార్ములా ఓకే ఇక్కడ కంటిన్యూషన్ అవుతాను ఓకే ఏ స్క్వేర్ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ ఇది సి వాల్యూ అన్నమాట ఏ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అన్నమాట ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి 2 స్క్వేర్ అంటే 4x1 స్క్వేర్ అర్థమైందా అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 4x1 స్క్వేర్ ఓకే ప్లస్ బి స్క్వేర్ కదా బి స్క్వేర్ అంటే ఇక్కడ బి వాల్యూ ఎంత 3y1 స్క్వేర్ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తే 3 స్క్వేర్ అంటే 9y1 స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తున్నాను 3 స్క్వేర్ ఆన్సర్ 9y1 స్క్వేర్ ఓకే తర్వాత ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సి అంటే ఇక్కడ ఎంత 4 స్క్వేర్ అంటే 16 ఓకే మైనస్ 2ab కదా ఇక్కడ నుంచి రాస్తాను ఇక్కడ చూడండి మైనస్ సారీ ప్లస్ 2ab 2 ఫార్ములా ప్రకారం 2 ఏ వాల్యూ ఎంత 2x1 కదా తర్వాత బి వాల్యూ ఎంత 3y1 చూడండి అన్ని ఇంటూ చేయండి మల్టిప్లికేషన్ బట్టి ఎలాగైనా చేయొచ్చు 2 3 6 6 2 12 x1y1 ఓకే మల్టిప్లికేషన్ చేసేసి నంబర్లలో అంటే 12x1y1 ఓకే తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ తర్వాత 2abc 2 ఇంటూ బి వాల్యూ ఎంత 3y1 తర్వాత సి వాల్యూ ఎంత 4 ఉంది 4 ఇక్కడ చూడండి 4 ఇక్కడ చూడండి 4 3 జా 12 12 2 జా 24 కాబట్టి 24 ఇక్కడ y1 ఉంది కాబట్టి y1 ఓకే 24y1 తర్వాత మైనస్ 2a ఏ వాల్యూ ఎంత మనకి 2x1 ఓకే సి వాల్యూ ఎంత 4 2 2 జా 4 4 జా 16 అంటే 16x1 అన్నమాట అంటే మైనస్ 16x1 అర్థమైంది కదా ఇలా ప్రాబ్లం అనేది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాం ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ని మొత్తం రాసేసాం ఇక్కడ కంటిన్యూషన్ చూడండి ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలా ఈ ఈక్వేషన్స్ అన్ని ఎక్స్ స్క్వేర్ అన్న పక్కకి నంబర్లను పక్కకి అన్ని తెచ్చుకోవాలి ఓకే చూడండి ఇక్కడ త్వరగా అయిపోగొట్టేద్దాం ఓకే ఫస్ట్ x1 స్క్వేర్ చూద్దామా
x1 స్క్వేర్, ఇక్కడ x1 స్క్వేర్. ఓకే 13x1 స్క్వేర్ ఇక్కడ ఈక్వల్ టు మర్చిపోద్దండి. ఇటు పక్క ఉన్నటువంటి యూతలకు వస్తే మైనస్ అవుతాయి, ప్లస్ లో ఉండేవి మైనస్ అయితే మైనస్ లో ఉండేవి ప్లస్ లో అవుతాయి. ఓకే ఇక్కడ 4x1 స్క్వేర్ అంటే x స్క్వేర్ అని, తర్వాత యూతలకు వస్తే -4x1 స్క్వేర్. ఓకే తర్వాత xy ఉన్నాయి రెండు కలుపు ఉండేటివి చూడండి, xy ఇక్కడ ఒక్కటి ఉంది ఏది +12x1y1, యూతలకు వస్తే -12x1y1. తర్వాత y స్క్వేర్ చూడండి, ఎక్కడ ఉంది y స్క్వేర్, ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ప్లస్ యూతలకు వస్తే మైనస్ అంటే +13y1 స్క్వేర్ మైనస్ తర్వాత ఏంది ప్లస్ కదా యూతలకు వస్తే -911 స్క్వేర్. ఓకే నెక్స్ట్ స్టెప్ తర్వాత x స్క్వేర్ అయిపోయింది, xy అయిపోయింది, y స్క్వేర్ అయిపోయింది. తర్వాత ఏంది x వాల్యూస్ ఇక్కడ చూడండి 52x1 +52x1. ఓకే ఇక్కడ ఉంది x1 ఇక్కడ ఉంది +16 సారీ -16 యూతలకు వస్తే +61x. తర్వాత y1 చూడండి, y1 లో యూతలు ఒకటి ఉంది -78y1. ఓకే తర్వాత ఇటు పక్క ఉండే y1 -24 యూతలకు వస్తే +24y1. ఓకే తర్వాత y అయిపోయింది. ఇప్పుడు నంబర్లు రండి, నంబర్లు ఇక్కడ 52 ఉంది, ఇక్కడ 117 ఉంది. ఓకే ఇటు పక్క ఉండేటి కాబట్టి అట్నే ప్లస్ లోనే రాసిద్దాం. ఇటు పక్క నంబర్లు ఏమన్నా ఉండే +16 ఒక్కటి ఉంది, యూతలకు వస్తే -16. ఓకే ఇక్కడ చూడండి ఇటు పక్క ఉన్నటువంటి ఇటు పక్కన తెచ్చుకున్నాం, ఒక ఆర్డర్ లో తెచ్చుకున్నాం. ఓకే అయిపోయింది కాబట్టి ఈక్వల్ టు 0 అవతల ఏముండదు కాబట్టి. ఓకే అచ్చో ఏం ఇంత పొరుగు వచ్చింది. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఇంకా తయారు చేయాలి, మనకి ఇంకా చాలా ఉంది వర్క్. ఓకే 13 లో కల్లా 4 పోతే అంటే ఇక్కడ చూడండి 4 పోతే అక్కడ 6 7 8 9x1 స్క్వేర్ తర్వాత -12x1y1. ఓకే తర్వాత అంటే ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి ax స్క్వేర్ మనకి xy ఉంటే 3 ఏదో ఒక నంబర్ x తర్వాత xy తర్వాత y స్క్వేర్ ఇలా ఉండాలి చూడండి ఈక్వేషన్. మామూలుగా మనకి ఎప్పుడు రాలే కాబట్టి అలా చెప్తున్నాను ఇప్పుడే. ఓకే తర్వాత -12xy తర్వాత y స్క్వేర్ 13 లో 9 పోతే ఇక్కడ 1 ఒక 3 అంటే మొత్తం 4y1 స్క్వేర్. ఓకే 13 లో 9 పోతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెండు x1 కలపండి 2 ఒక 1 3 ప్లస్ ఇక్కడ 52x1 61 రాదే ఇక్కడ -16 కదా, ఇక్కడికి వస్తే ప్లస్ కాబట్టి ఇతరులకు వస్తే చూడండి ఇక్కడ -61x కదా, ఇతరులకు వస్తే +61 అంటున్నాను 16. ఓకే ఇప్పుడు చూడండి రెండు కలపండి 6 7 8 అలాగనే 5 1 6 61x. ఓకే ఇది -61x అండి 16, ఇతరులకు వస్తే +16 అన్నమాట. ఓకే తర్వాత మైనస్ ఇక్కడ చూడండి బిగ్ సింబల్, ఈ రెండు గంటల బిగ్ సింబల్ ఇది కాబట్టి ఇది. ఇప్పుడు 78 లో కల్లా 24 పోతే 8 లో కల్లా 4 పోతే 4 7 లో కల్లా 2 పోతే 5 54y1. ఓకే తర్వాత ఇక్కడ నంబర్లు కలిపేసి తీసేసేయండి, ఇంకా 1 1 17 52 కలపండి ఫస్ట్ 7 8 9 6 1 169 169 లో 16 తీసేస్తే 9 లో కల్లా 3 పోతే 3 6 పోతే 3 6 లో కల్లా 1 పోతే 5 153 అంటే 153 ఈక్వల్ టు 0 అయిపోయింది ఈక్వేషన్ అంతే ఇంకా. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి అంటే ఈక్వేషన్ అనుకున్నాం ఆ పారాబోలాకు సంబంధించి ఇదే మనకి ఈక్వేషన్ ఇంకేం చేయనిక కుదరదు. ఓకే ఒకసారి గుర్తుపెట్టుకోండి రెండు ఈక్వల్ చేసుకుంటామండి, ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తాం, ఇక్కడ డినామినేటర్ 13 యూతలు పోతుంది 13 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తాం. ఇక్కడ a+b+c అనేది అప్లై చేసుకుంటా ఫార్ములా అనేది అప్లై చేసేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇటు పక్క x స్క్వేర్ xy అన్ని ఆర్డర్ లో తెచ్చుకొని రాసేస్తాం, తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తే ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు రెండోది ఇదంతా ఒకటోది మనకి నేను చెప్పిన ఇక్కడ వరకే క్వశ్చన్ ఇంకా ఉంది. ఇప్పుడు రెండోది ఓకే రెండో క్వశ్చన్ చూడండి, ఆల్సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్. లాటస్ రిటమ్ అంటే ఏంది, ఫోకస్ మీద వెళ్ళే లైన్ మనకి లాటస్ రిటమ్ అంటే దీని ఆన్సర్ దాని లెంత్ అంటే 4a అనమాట. ఇక్కడ చూడండి ఇప్పటి వరకు ఇది చేసేస్తే మొత్తం 3 క్వశ్చన్లు ఉన్నాయని చెప్పాను. లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్ ఫార్ములా ఏంటంటే 4a. అది ఎటు పక్కన ఉండండి, పారాబోలానికి నెగిటివ్ లో ఉండండి, క్వాడ్రేట్ 1 లో ఉండండి, క్వాడ్రేట్ 2 లో ఉండండి, క్వాడ్రేట్ 3 లో ఉండండి, క్వాడ్రేట్ 4 లో ఉండండి, మనకు సంబంధం లేదు. కానీ ఒక లెంత్ ఆఫ్ ది లాటర్ అంటే ఫోకస్ మీద వెళ్ళే లైన్ ని మనం లెంత్ ఆఫ్ లాటర్స్ రిటమ్ అంటాం.
మరి దాని లెంత్ అంటే 4a అనమాట. అసలు ఏ వాల్యూ ఎలా కనుక్కుంటాం గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఫోకస్ నుంచి ఈ వర్టెక్స్ కి ఎంత దూరం ఉందో ఈ వర్టెక్స్ నుంచి డైరెక్ట్స్ కి కూడా అంతే దూరం ఉంటుంది. ఈ డిస్టెన్స్ మొత్తం రెండు కలిపితే మనకి a ప్లస్ a 2a అవుతుంది. ఓ విషయం చెప్పాలంటే d అనుకోవచ్చు మీరు. దీని డిస్టెన్స్ మొత్తం దీని అంటే మొత్తం 2d అవుతుంది. ఎందుకలా ఏ అనుకుంటామంటే ఇక్కడ మామూలుగా మనకి ఏ వాల్యూ తెలియడం కోసం అలా చేస్తాం అంతే. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత దూరం ఉంది ఇక్కడ ఎంత దూరం ఉంటుంది, ఇక్కడ ఎంత దూరం ఉంది ఇక్కడ ఎంత దూరం ఉంటుంది. అదే మనకి పారాబోలా. ఆ డిస్టెన్స్ ని మనం కనుక్కున్న మనకు ఏ వాల్యూ అనేది వస్తుంది అంటే మనకి ఈ ఫోకస్ నుంచి వర్టెక్స్ కి ఎంత దూరం ఉందో దాన్ని 4 టైమ్స్ గాను మల్టిప్లికేషన్ చేస్తే దీని లాటస్ రిటర్న్ లెంత్ అనేది రావడం జరుగుతుంది. మనము ఈ ఒక్క దాంతో ఏం చేయలేం కాబట్టి ఈ రెండు డిస్టెన్స్ ని మనము యాడ్ చేస్తే మనకి 2a అవుతుంది. కాబట్టి ఆ దాంతో మనం ఇప్పుడు డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. డిస్టెన్స్ కనుక్కొని ఇక్కడ చూడండి, మనకి డిస్టెన్స్ కనుక్కోనికి ఇందాకనే మనం ఫార్ములా రాస్తాం. ఒక పాయింట్ నుంచి ఇక్కడికి మధ్య ఉన్న దూరం. మరి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఉన్న దూరం మనకి 2a కదా. కాబట్టి ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్ ఇక్కడ అదే మనకు కనుక్కోమంది. కాబట్టి లాటస్ రిటర్న్ మనకి చూడండి ఇక్కడ పాయింట్ ఏముందండి, మనకి పాయింట్ వచ్చేసి -2, 3 అండ్ ఈక్వేషన్ చూడండి. ఇందాక ఇక్కడ x1 y1 కి ఆ పాయింట్స్ ఏం తెలియదు కాబట్టి అక్కడ x1 y1 రాస్తాం. ఇక్కడ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ నుంచి మధ్య దూరం ఉంది అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ పాయింట్ దీని మధ్య ఇందాక చెప్పాను ఫస్ట్ లోనే. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మనకి 2a డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామో ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ మధ్య ఉన్న దూరమే ఆ ఏ వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి దాని లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్ లెంత్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఏంది మనకి ఇక్కడ 2x + 3y - 4 = 0. ఫార్ములా రాయండి. మనకి మొత్తం దీని డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటే ఈ రెండు భాగాలు సమానం కాబట్టి మనము 2a అనుకుంటాం. చూడండి ఇది మొత్తం డిస్టెన్స్ మనకి d అండి. ఏమంటే అది భాగాలు అవుతుంది అన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, మొత్తం డిస్టెన్స్ dనే. అప్పుడు భాగాలు అవుతున్నప్పుడు ఏం రాస్తాము, d + d అంటే 2d అని రాసుకుంటాం. మొత్తం డిస్టెన్స్ ఒకటే కానీ దాన్ని భాగాలు చేస్తున్నప్పుడు ఇలా రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ భాగాలు అవుతున్నాయి కాబట్టి 2a. డిస్టెన్స్ ఫార్ములా ఏంది మనకి, ఒక పాయింట్ కి ఒక పర్పెండిక్యులర్ చేస్తున్న ఈక్వేషన్ లైన్ కి మోడ్యులస్ a1x1 + by1 + c మోడ్యులస్ బై √a² + b². సేమ్ అదేండి ఇగో ఇక్కడ చేసినది. ఓకే, 2a = మోడ్యులస్ ఈక్వేషన్ ఏ వాల్యూ ఎంత 2, x1 వాల్యూ ఎంత -2 ప్లస్ b వాల్యూ ఎంత 3, y1 వాల్యూ ఎంత 3 ప్లస్ c అంటే -4 బై √a² + b². a అంటే ఎంత 2² + 3². ఓకే, మరి ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ చేద్దాం. 2a = మోడ్యులస్ 2 2 జా -4 ప్లస్ 3 3 జా 9 -4 మోడ్యులస్ బై √2² 4 3² 9. ఓకే, మరి ఇప్పుడు -4 క్యాన్సిల్ చేశారు, రెండు మైనస్ లో ఉండే కాబట్టి -4 ఏమవుతుంది -8 అవుతుంది. 2a = మోడ్యులస్ -8a మోడ్యులస్ బై √9 ఒక 4 13. ఓకే, ఇక్కడ ఏ కాదు -8 మాత్రమే. -8 నెగిటివ్ నంబర్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, మనకి పాజిటివ్ నంబరే అవుతుంది. ఇక్కడ -9 ఇంకా +9 ఉంది, +9 మోడ్యులస్. ఓకే, ఇక్కడ చూడండి మనకి 8 లో 9 తీసేసారు అప్పుడు నెగిటివ్ నంబర్ వస్తుంది. కాబట్టి -1 బై 9 లో 8 పోతే -1 √13. ఓకే, 2a ఇక్కడ నుంచి 2a ఇక్కడ చూడండి మోడ్యులస్ లో మనకి నెగిటివ్ నంబర్ ఉన్నా పాజిటివ్ అవుతుంది బై 1 కాబట్టి √13. ఇక్కడ మనకి 2 ఏం చేస్తుందండి డివైడ్ మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడ్. కాబట్టి వద్దులేండి, లేకుంటే ఇంకా మీకు సింపుల్ చెప్తాను. ఇక్కడతో అయిపోయింది కదా, డిస్టెన్స్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటి మనకి లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్ కావాలి. కాబట్టి లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్ ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఫార్ములా ఏంటండి 4a కదా,
4a. మరి దీన్ని సపరేట్ చేసుకున్నాం అంటే 4 ఏమని రాయొచ్చు 2 into 2 రాయొచ్చు కాబట్టి 2 into 2 a రాసేసాం. చూడండి మనం ఏం చేస్తామంటే 4 ఏం రాసుకోవచ్చు 2 రాసుకోవచ్చు, ఏ వాల్యూ అక్కడే రాసేసాను. ఓకే 2 into ఇక్కడ 2a వాల్యూ మనకు వచ్చింది దాని డిస్టెన్స్ కాబట్టి ఎంత వచ్చింది మనకి 1/√3 కదా 1/√3. ఇంకా ఇంటూ చేయండి 2 1 2/√3. ఇదే మనకి లాటస్ లెంత్ అన్నమాట. అంటే 2/√3 13 సారీ √13 అన్నమాట. ఓకే అంటే 2a వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఏం చేసాం 2 1 2/√13 అన్నమాట. అంటే దాని లెంత్ వచ్చేసి 2/√13 అన్నమాట. ఇంకొక క్వశ్చన్ ఉంది లాటస్ రిటర్న్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్. మనం దీని గురించి మనం 9th లెసన్ లో నేర్చుకున్నామండి చాలా సార్లు. మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు యాక్సిస్ ఉంది కదా, ఇది మనకి పారాబోలా చేస్తున్న ఫోకస్ మీద పోతున్న యాక్సిస్, దాని ఒక ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. దాని ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ చేస్తుంది యాక్సిస్ కి కదా, ఈ ఫోకస్ మీద వెళ్తున్న లైన్ కి పర్పెండిక్యులర్ చేస్తుంది. అలాంటప్పుడు మనకి ఈక్వేషన్ bx - x1 - ay1 - y1 = 0. మనం దీని గురించి ఒక ప్రాబ్లం కూడా చేసాం మనకి 9th లెసన్ లో ఇట్లా ఇచ్చి దీని ఈక్వేషన్ ఇచ్చి దీని ఈక్వేషన్ కనుక్కోండి అని. ఎందుకంటే ఇక్కడ పర్పెండిక్యులర్ చేస్తుంది కాబట్టి అవి రివర్స్ అవుతాయి అంతే. ఓకే కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ మూడోది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఫార్ములా ఏంటంటే bx - x1 - a y - y1 ఓకే = 0. అసలు bxy ఏంటి మన ఇక్కడ చూడండి మనకి ఫోకస్ -2, 3 అదొక పాయింట్ దీని ఈక్వేషన్ కాబట్టి అప్లై చేయండి. ఇప్పుడు b వాల్యూ ఇక్కడ చూడండి ఈక్వేషన్ లో b వాల్యూ ఎంత మనకి 3x - x1 వాల్యూ -2. ఓకే ఆ పాయింట్ ఒక పాయింట్ తెలుసండి, ఇగో ఒక పాయింట్ తెలుసు, ఒక ఈక్వేషన్ తెలుసు. మరి దీని ఈక్వేషన్ ఏమవుతుంది అనుకునేటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. మైనస్ ఏ వాల్యూ ఎంత 2 y - y1 వాల్యూ ఎంత మనకి 3 = 0. మల్టిప్లికేషన్ చేయండి 3x ప్లస్ 2 -2y -3 ఇక్కడ చూడండి ఇంటూ చేద్దాం రండి. ఇంకా -2y ప్లస్ 2 3 6 = 0. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయండి 3 into x 3x ప్లస్ 2 3 2 6 -2y ప్లస్ 6 = 0. ఈక్వేషన్ ఎలా ఉండాలి 3x ఇక్కడ చూడండి 12 ప్లస్ 12 కాబట్టి -2y ప్లస్ 12 = 0. ఇది మనకి ఆ యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈక్వేషన్ ఏంది 3x - 2y ప్లస్ 12 = 0 అన్నమాట. అర్థమైంది కదా ఫస్ట్ ఈక్వేషన్. రెండోది లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రిటర్న్. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రిటర్న్ ఏం చేస్తామో కనుక్కోవాలంటే 4a అంటే దీని డిస్టెన్స్ అంటే ఫోకస్ నుంచి వర్టెక్స్ కి ఉన్న దూరాన్ని మనము 4 times మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆ లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రిటర్న్ అనేది అవుతుంది. అసలు మనకి ఏ వాల్యూ లేదు తెలియదు కాబట్టి ఇక్కడ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ అంత దూరం ఉంటుంది కాబట్టి ఆ రెండు దూరాలు 2a అని. ఆ 2a కి మధ్య ఉన్న దూరం కనుక్కున్నాం అంటే ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ కి మధ్య ఉన్న దూరం కనుక్కొని 2/√13 వచ్చింది దాని డిస్టెన్స్. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ అంటే ఒక పాయింట్ ఒక లైన్ ఈక్వేషన్, ఒక పాయింట్ ఒక లైన్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ చేస్తున్నప్పుడు మనకి దాని ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇది అన్నమాట ఫార్ములా. ఓకే అప్లై చేసి ఈక్వేషన్ అనుకుంటే అయిపోతుంది. ఓకే నో డౌట్. ఎక్సైజ్ 10 బిలో సెక్షన్ 2 లోని థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is the parabola to x axis and passing through the -2, 1 and 1, 2 and 1 -1, 3 అన్నమాట. ఇక్కడ ఏంది క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్. ఓకే ఈక్వేషన్ కనుక్కోవాలి ఆఫ్ ది పారాబోలా whose axis అంటే ఇక్కడ చూడండి బాగా వినండి పారాబోలా whose axis అంటే ఒక పారాబోలా యాక్సిస్ అనేది ఓకే ఈజ్ parallel to the x axis అంటే ఒక పారాబోలా ఉందండి. ఓకే ఇదేదో పారాబోలా ఉంది, దాని పారాబోలా యాక్సిస్ అనేది ఉంటుంది కదా అది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉందన్నమాట. అంటే ప్యారలల్ అంటే ఏంది ఆ రెండు లైన్స్ ఎప్పటికీ టచ్ అవ్వవు అనమాట. పారాబోలా మీద పాస్ అవుతున్న యాక్సిస్ ఈ ఎక్స్ యాక్సిస్ కి గ్రాఫ్ లో ఉన్న ఎక్స్ యాక్సిస్ కి మనకి ప్యారలల్ ఉంది. అలాగైతే ఇప్పుడు చూడండి యాక్సిస్ అండ్ ఈక్వేషన్ ఏంటి అనేది కనుక్కోరు అంటే అర్థమైంది కదా. ఈ పారాబోలా యాక్సిస్ మనకి
దీనికి ప్యారల్ ఉంది, దేనికి ఎక్స్ యాక్సిస్ కి. అలాగైతే ఈ పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుంది? ఓకే, ఇక్కడ చూడండి, పాసింగ్ త్రూ ద -1,1, 1,2, -1,3 అంటే పర్ఫెక్ట్ గా మనం ఏమి నంబర్లతో గుర్తించలేమో, కానీ ఇక్కడ అర్థం చేసుకోండి, అసలు డయాగ్రామ్స్ అనేవి ఉండవు, యాక్చువల్ గా మనమే చెయ్యాలి. ఓకే, ఏమంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే ఈ పారాబోలా అనేది దేని మీద పాస్ అవుతుంది, ఏదో పర్ఫెక్ట్ గా చెప్పలేము, అది ఇటు పక్క రావచ్చు అటు పక్క రావచ్చు. ఇప్పుడు దాని గురించి టాపిక్ ఈక్వేషన్ ఎలా తయారవుతుందని. అంటే -2,1 లేకపోతే 1,2 లేకపోతే -1,3 అంటే ఆ పారాబోలా ఈ 3 పాయింట్స్ మీద పాస్ అవుతుంది. 3గా దండి ఉంటే ఏమంటే 3 చెప్తున్నారు మనకి అంతే. మరి ఇప్పుడు ఏంటి, మరి పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి యాక్సిస్ కి గాన పారాబోలా అవుతుందంటే మనకి y² = 4ax, ఇటు పక్క పాస్ అయితే y² = -4ax కదా. అంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆరిజిన్ మీద మాత్రం పాస్ అవ్వట్లేదు అది. కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ అయినా రావచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా రావచ్చు. బాగా నేను అర్థం చేసుకుని ఇంకా ట్రై చేయండి. ఓకే, మరి అలాంటప్పుడు ఈక్వేషన్ ఏంది మరి? ఆ పారాబోలా ఇక్కడ ఈ ఆరిజిన్ మీద పాస్ అవుతుంటే మనం ఈ రెండు ఉపయోగించే వాళ్ళం, ఇటు పక్కన అటు పక్కన అని. కానీ ఎటు పక్కల అంటే రైట్ సైడ్ లేదు, లెఫ్ట్ సైడ్ లేదు, ఏదో దూరంగా పాయింట్స్ అనేది. కానీ ఆ పారాబోలా యాక్సిస్ మాత్రం ఈ ఎక్స్ యాక్సిస్ కి మాత్రం ప్యారలల్ గా ఉంది. అలాగైతే ఇప్పుడు ఆ పారాబోలా ఈక్వేషన్ ఏంది, అది క్వశ్చన్. వెన్ ద పారాబోలా యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. పారాబోలా యాక్సిస్ అంటే ఇక్కడ చూడండి, ఈ పారాబోలా యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉంటే ఎక్స్ యాక్సిస్ ఇస్ ఓపెన్ లెఫ్ట్ ఆర్ రైట్. అది ఇటు పక్క ఉండొచ్చు, ఇటు పక్క ఉండొచ్చు. మళ్ళీ అలా ఇటు పక్క ఉంటే ఎట్ అవుతుంది అంటే ఇటు పక్క కూడా చూస్తే చూడండి, ఇది ఏమవుతుంది, యాక్సిస్ దీనికి ప్యారలల్ ఉంది, దీనికి ఎక్స్ యాక్సిస్ కి. అంటే లెఫ్ట్ రావచ్చు, రైట్ రావచ్చు, మన ఇష్టం. కాబట్టి సో జనరల్ ఫార్మ్ ఈస్ x = ay² + by + c అనమాట. అంటే ఈ పారాబోలా ఈక్వేషన్ ఏంటంటే చూడండి ఇక్కడ x = ay² + by + c అనమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏబిసిలు కనుక్కోవాలి. మనకి అదే మామూలుగా ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఇన్నాళ్ళు సేమ్ చాలా సింపులే. ఒక పాయింట్ మీద, ఒక లైన్ మీద ఒక పాయింట్ మీద అనుకో, ఆ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుందంటే 0. అలాగనే ఈ పారాబోలా ఈక్వేషన్ 3 పాయింట్స్ అయితే పాస్ అవుతున్నాయి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసి అదిగో ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూడండి, సొల్యూషన్ అర్థమైంది కదా. పారాబోలా యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది, అది లెఫ్ట్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. కాబట్టి అలాంటప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే x = ay² + by + c అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఆరిజిన్ మీద పాస్ అవుతుంటే మనకి yx అనేది వస్తుంది. అదే ఇక్కడ ఇటు సైడ్ అన్న రావచ్చు, కాబట్టి x అనేది రావడం జరుగుతుంది. ఓకే, ద యాక్సిస్ ఇస్ ద పారాబోలా ఇస్ ఎక్స్ యాక్సిస్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా x = ay² + by + c. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ద పారాబోలా పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఆ పారాబోలా ఏ పాయింట్స్ మీద పాస్ అవుతున్నాయి, ఈ 3 పాయింట్స్ మీద పాస్ అవుతున్నాయి. సబ్స్టిట్యూట్ ద గివెన్ పాయింట్స్ ఇన్ ఈక్వేషన్ 1. మరి సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇగో x ని ఇటు పక్క రాసుకోవచ్చు, అటు పక్క రాసుకోవచ్చు, ఏం పర్లేదు. సబ్స్టిట్యూట్ పాయింట్ నంబర్ 1, పాయింట్ a -2,1. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దామా. ఇప్పుడు పాయింట్స్ ఫస్ట్ ఇది ఒక పాయింట్ తో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ అలాగనే ఉంటుంది. ఇక్కడ ఏముంది, y² ఉంది. y అంటే ఇక్కడ చూడండి, ఇది x, ఇది y అనమాట. y అంతా 1² ప్లస్ b అలాగనే ఉంటుంది, అది కాన్స్టెంట్ టర్మ్స్. y వాల్యూ ఎంత 1 ప్లస్ c ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, x అనేది ఉంది. x అంటే ఇక్కడ -2. ఓకే, చూడండి, ఈక్వేషన్స్ తయారు చేసుకుని అన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, నీ ఇష్టం ఏదైనా, సబ్ట్రాక్షన్ మెథడ్ ఏదైనా చేయొచ్చు. 1² ఆన్సర్ 1 a, 1 × a 1 b b ఓకే, ప్లస్ సి ఈక్వల్ టు -2. ఈక్వేషన్ నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 పాయింట్ చేంజ్ అవుతుంది మళ్ళా. పాయింట్ ఇప్పుడు ఈ పాయింట్ అనమాట 1,2. సబ్స్టిట్యూషన్ చేయండి. ఏది, అన్ని ఈక్వేషన్ 1 లోనే. ఇది ఈక్వేషన్ 1. ఆ ఏ బి వాల్యూస్ కనుక్కోవాలండి. ఆ ఏ బి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ రెడీ అయిపోతుంది అంతే. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇంతే ఉంటుంది మనకి. ఈక్వేషన్ ఇగో ఇక్కడ x కదండి, ఈ ఇటు పక్క x ని ఇటు పక్క రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, x వాల్యూ నాకు ఇక్కడ 1 -2 కాబట్టి అది రాశాను. ఓకే, తర్వాత ఏ అలాగనే ఉంటుంది. ఇక్కడ y² అంటే 1² ప్లస్ b అలాగనే ఉంటుంది. y వాల్యూ 2 ఇక్కడ 2 ప్లస్ c వాల్యూ తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది. ఇక్కడ ఏముంది, x వాల్యూ ఎంత నాకు ఇక్కడ 1. కాబట్టి ఇక్కడ చూడండి, 2² అంటే 4a ప్లస్ 2 × b 2b ప్లస్ c ఈక్వల్ టు 1.
ఈక్వేషన్ నంబర్ 2 అన్నమాట ఇది. ఓకే, పాయింట్ ఏది సి. సి ఏముంది -1, 3 ఇది ఈక్వేషన్ 1. ఓకే, సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ వాల్యూ అలాగనే ఉంటుంది. y² y వాల్యూ ఎంత మనకి ఇక్కడ చూడండి 3 స్క్వేర్ ప్లస్ తర్వాత బి అలాగనే ఉంటుంది. y వాల్యూ ఎంత -1 ప్లస్ సి అలాగనే ఉంటుంది ఈక్వల్ టు తర్వాత ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే ఎంత ఇక్కడ మనకి -1 కాబట్టి -1. 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత అండి 9 ఇంటూ ఏ 9a ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ బి. ఓకే, ఇక్కడ y వాల్యూ 3 అనమాట. 3b ప్లస్ సి ఈక్వల్ టు -1. ఓకే, ఇది ఈక్వేషన్ నంబర్ 3 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా ఈ ఏబి వాల్యూస్ అనేది రావాలి. అంటే నువ్వు ఇప్పుడు ఎలాగైనా చేసేసి ఆ 3 పాయింట్స్ అంటే ఆ 3 పాయింట్స్ కి సంబంధించిన ఈక్వేషన్స్ దీని మీద పాస్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంది మనం ఇష్టం అంటే ఈ మూడింటిని ఎలాగైనా సాల్వ్ చేసేసి నువ్వు ఏ బి వాల్యూ అనేది కనుక్కోవచ్చు. కాబట్టి మన ఇష్టం అబ్బా నువ్వు ఇలాగనే చేయాలి అలా చేయాలి, ఇగో దీంట్లో నుంచి ఇది తీసేయచ్చు, దీంట్లో నుంచి ఇది తీసేయచ్చు, నీ ఇష్టం ఎలాగైనా తీసేయచ్చు. కానీ నీకు ఇక్కడ ఏ బి వాల్యూస్ అనేది కావాలి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రమ్ 2 - 1 అంటే 2 - 1 చేద్దాం. ఎందుకు ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 అనేది పెద్దగా ఉంది, ఈక్వేషన్ 2 చిన్నగా ఉంది. కాబట్టి ఆ రెండుని సాల్వ్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. 4a మైనస్ చూడండి 2 - 1 2 ఇది ఈక్వేషన్. అది ఎలిమినేషన్ మెథడ్ ఏమంటే ఇది సబ్ట్రాక్షన్ మెథడ్ రూపంలో చేస్తుంది. రెండు ఒకటే. ఓకే, 2b ప్లస్ సి 2 రాసాయండి. రెండు ఇది ఈక్వేషన్ 2 మైనస్ కాబట్టి మైనస్ అప్లై చేస్తున్నాం. ఈక్వేషన్ 1 ఏముందండి a ప్లస్ బి ప్లస్ సి కదా ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే ఈక్వేషన్ 2 ఆన్సర్ ఎంత 1. ఈక్వేషన్ 2 రాస్తాను. ఇక్కడ మనం తీసేయాలనుకుంటాం ఆ మైనస్. అదే ఈక్వేషన్ ఇక్కడ ఈక్వేషన్ 1 ఆన్సర్ ఎంత ఉంది లాస్ట్ ఆన్సర్ -2 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి 4a ప్లస్ 2b ప్లస్ సి ఇక్కడ -2 ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. -a మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు మైనస్ ప్లస్ 1 2 3 చూడండి మైనస్ ప్లస్ 1 2 3. ఓకే, అంటే యాడ్ చేస్తున్నాను ప్లస్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూస్తే ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. 4a ప్లస్ 2b మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 3. ఓకే, ఇక్కడ చూడండి 4a లోకల్లా ఒక ఏ పోతే 3a అవుతుంది. 2b లోకల్లా ఒక బి పోతే ఉత్త బి అవుతుంది. అంటే 2 బీలు ఉన్నాయి, అందులో ఒక బి పోతే ఒక బి మిగిలింది. ఇక్కడ 4 ఏలు ఉన్నాయి, 4 ఏలు ఒకళ్ళు ఒక ఏ పోతే 3 ఏలు మిగిలినాయి ఈక్వల్ టు 3. ఈక్వేషన్ నంబర్ 4 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ నంబర్ 4 వచ్చింది. ఇంకా మనకు వాల్యూస్ అయితే రావాలి. కాబట్టి ఇప్పుడు 3 లోకల్లా 2 తీసేద్దాం. నీ ఇష్టం ఎలాగైనా చేయొచ్చు. 3 లోకల్లా 1 తీయొచ్చు. కానీ మనం చేసే ప్రాసెస్ పెద్దగా కాకుండా ఉండడం కోసం మనం ఎలాగైనా చేయొచ్చు. ఇక్కడ నీ ఇష్టం అబ్బా ఈ 3 ఈక్వేషన్లని దీంట్లో నుంచి దీన్ని తీయొచ్చు, దీంట్లో నుంచి దీన్ని తీయొచ్చు, దీని నుంచి దీన్ని తీయొచ్చు, మళ్ళీ దీని నుంచి దీన్ని తీయొచ్చు, ఎలాగైనా తీసేయచ్చు సబ్ట్రాక్షన్. కానీ నీకు ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఫ్రమ్ ఇక్కడ 2 - 1 చేస్తాం కదా, ఇక్కడ 3 - 2 చేద్దాం. ఓకే, 3 - 2 3 ఏముంది మనకి 9a ప్లస్ 3b ప్లస్ సి. ఇలా మనం తీసేయాలనుకున్నాం కాబట్టి ఆ మైనస్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ రెండోది ఏముంది 4a ప్లస్ 2b ప్లస్ సి. ఇప్పుడు ఆన్సర్లు తీసేసేయండి. ఇక్కడ -1 కాబట్టి -1. ఇక్కడ మనం తీసేయాలనుకున్నాం కాబట్టి ఆ మైనస్ అప్లై చేద్దాం. 2 ఏముంది 1 ఉంది 1. ఓకే, ఇప్పుడు చూడండి 9a ప్లస్ 3b ప్లస్ సి. ఈ మైనస్ ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి. -4a మైనస్ 2b మైనస్ సి ఈక్వల్ టు మైనస్ నంబర్ ఉన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలా. ఇప్పుడు చూడండి ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. అంటే సి లోకల్లా సి పోతే 0 కదా. ఓకే, 4a లోకల్లా ఇక్కడ చూడండి 9a లోకల్లా 4a పోతే అంటే మొత్తం 9 ఏళ్ళు ఉంటాయి, 4 ఏళ్ళు తీసేస్తే 5 ఏళ్ళు ఉంటాయి. ఓకే, 3 ఇక్కడ 3b లోకల్లా 2b తీసేస్తే ఇక్కడ b ఉంటుంది. 3 bలు ఉన్నాయి, అందులో 2 తీసేస్తే 1 మిగులుతుంది b. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ -2. ఓకే, ఇది ఈక్వేషన్ నంబర్ 5 అనుకుందాం. ఓకే, అంతా బాగానే ఉంది. 4 వచ్చింది 5 వచ్చింది, కానీ మనకి ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది రాలేదు. అంటే ఏ వాల్యూ బి వాల్యూ. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ బి ఇక్కడ బీసీ ఏముంది కాబట్టి 5 లో కల్లా 4 తీసేద్దాం. ఫ్రమ్ 5 - 4 చూడండి. లాంగ్ అనుకోవద్దండి, ఏది మనం తీసేసుకుంటూ వెళ్తే ఇదేం పెద్ద విషయం ఏం కాదు. అన్ని తీసేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇదేం కష్టం అనుకోవద్దండి. ఏముంది ఆ 3 పాయింట్స్ ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనకి ఏ వాల్యూ బి వాల్యూ రావడం కోసం ప్రతి ఒక్కటి తీసేసుకుంటూ పోతే
చివరికి వస్తుంది అనమాట మనకి, అంతే, ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, 5 ఏముంది, 5a మైనస్ బి. ఓకే, 5 రాసేసాను. ఇక్కడ మనం తీసేయాలనుకున్న వాటి ఆ మైనస్, ఇప్పుడు 4 తీసేస్తాం కాబట్టి 3a ప్లస్ బి ఈక్వల్ టు 5 మైనస్ 4. 5 ఆన్సర్ ఏముంది మనకి, -2. ఇక్కడ మనం తీసేయాలనుకున్న వాటి ఆ మైనస్, 4 ఏముంది వచ్చింది, 3 వచ్చింది కాబట్టి ఇట్లా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మైనస్ మళ్ళీ అప్లై చేయండి. 5a మైనస్ 3a మైనస్ బి ఈక్వల్ టు మైనస్ నంబర్ మైనస్ గుర్తున్నప్పుడు మైనస్ కలపాలి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ ఇంటూ 3b లోపల 2b పోతే ప్లస్ బి అనమాట. అంటే 3 లోపల 2 పోతే 1 మిగులుతుంది కాబట్టి ప్లస్. ఓకే, సారీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్. ఇంకా 5a లోపల 3a పోతే ఏముంటుంది మనకి, ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్, 5a లోపల 3a పోతే 2a ఉంటుంది కదా. చూడండి ఇక్కడ 3b లోకల్లా 2b పోతే ఒక b మిగులుతుందండి, ఆ b రాశాను. ఇక్కడ స్టెప్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ బిగో ఇది 5 అనమాట, 5a ప్లస్ b అది రాసేసాను. ఇక్కడ ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ చేశాను, ఈ మైనస్ రెండింటికి అప్లై చేసినాక. ఓకే, 2a ఇక్కడ చూడండి, 5a లోపల 3a పోతే 2a, ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగిలింది -5. ఓకే, ఏ వాల్యూ రాయండి, -5/2. ఇది ఏ వాల్యూ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏం కావాలి, బి వాల్యూ కనుక్కోవాలి. ఏముంది, ఆ బి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి బి వాల్యూ అనేది వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు -5/2 ఇన్ ఈక్వేషన్ 4 అనుకుందాం. 4 చూడండి, ఈక్వేషన్ 4 ఏముంది నాకు, 3a ప్లస్ బి ఈక్వల్ టు 3 ఉంది. అప్లై చేయండి, ఏ వాల్యూ 3 ఇంటూ -5/2 ప్లస్ బి ఈక్వల్ టు 3. నెక్స్ట్ స్టెప్ 3 5 జా 15b, సారీ 3 5 జా -15 2 ప్లస్ బి ఈక్వల్ టు 3. ఇది ప్లస్ కదండి, అవతల పోతే మైనస్, సారీ ఇది మైనస్, అవతల పోతే ప్లస్, కాబట్టి బి ఈక్వల్ టు 3 ప్లస్ 15/2. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. బి ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఎల్సిఎం 2 3 జా 6 ప్లస్ 15. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు 15 ఒక 6 ఎంత అవుతుంది మనకి, 21/2. అంటే బి వాల్యూ 21/2 అనమాట. అంటే ఇక్కడతో అయిపోయిందా, ఇంకా సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి కాబట్టి మనకి ఈక్వేషన్ ఎందుకంటే అక్కడ సి వాల్యూస్ లో మళ్ళీ ఫస్ట్ 3 రావాలి. ఈ 3 ఏది సింపుల్ గా ఉంది మనకి, ఇది సింపుల్ గా ఉంది. ఎందుకన్నా ఇది సింపుల్ తీసుకున్నాం అంటే ఇక్కడ డినామినేటర్ 2 డినామినేటర్ 2, ఇక్కడ 2 ఇక్కడ 4 ఉంది, అంటే క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్ గా ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు -5/2 అండ్ b ఈక్వల్ టు -21/2 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, 2 తీసుకున్నాను. సబ్స్టిట్యూషన్ చేస్తే సి వాల్యూ వస్తుంది. ఆ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈక్వేషన్ అవుతుంది. ఏంటి ఈక్వేషన్, మనకి ఒక పారాబోలా యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉన్నప్పుడు ఆ పారాబోలా ఈక్వేషన్ అయ్యేదే ఇది అన్నమాట. అది లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు, కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది, అంతే. ఓకే, ఇది రఫ్ చేస్తాను, మీరు రాసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 2 ఏముంది మనకి, 4a తర్వాత ప్లస్ 2b తర్వాత ప్లస్ సి ఈక్వల్ టు 1. ఓకే, ఇంకా సబ్స్టిట్యూషన్ చేద్దామా. 4 ఏ వాల్యూ ఎంత వచ్చింది, -5/2 ప్లస్ 2 ఇంటూ బి వాల్యూ 21/2 ప్లస్ సి ఈక్వల్ టు 1. సి వాల్యూ అనుకుందాం. 2 1 జా 2 2 జా 2 2 క్యాన్సల్, అంటే ఇక్కడ చూడండి 2 5 జా 10. చూడండి 5 2 జా 10. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ మనకి 21 ఉంది, 21 ప్లస్ సి ఈక్వల్ టు 1. చూడండి బాగా, ఇక్కడ ఏ వాల్యూ మనం అప్లై చేసేసాం, బి వాల్యూ అప్లై చేసేసాం. తర్వాత డినామినేటర్ న్యూమినేటర్స్ క్యాలిక్యులేషన్ ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్ చేశాను. 2 5 జా 10, ఇక్కడ 21 మిగిలింది కాబట్టి 21 ప్లస్ సి, అంటే ఆ సి వాల్యూ కావాలి మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏంది రెండు దాంట్లో ఇది, కాబట్టి ప్లస్ 21 లో కల్లా మనకి ఏం పోతే 10 పోవాలి. ఓకే, 21 లో కల్లా 10 పోతే 1, 2 లో కల్లా 1 పోతే 1, అంటే ఏమొచ్చింది మనకి మైనస్ ప్లస్ 11 ఈ ప్లస్ సి ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ బిగ్ సింబల్ ప్లస్ 21 లో కల్లా 10 తీసేస్తే 11 అనమాట. సి ప్లస్ సి ఈక్వల్ టు 1. ఓకే, మనకి సి వాల్యూ కావాలి. ఇక్కడ సి వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్ అవతల పోతే మైనస్, అంటే సి ఈక్వల్ టు 1 - 11
అంటే సి వాల్యూ ఏమవుతుంది -10 అవుతుంది. చూడండి మళ్ళీ చెప్తున్నాను, అప్లై చేసిన తర్వాత ఈ రెండు తీసేస్తే 11 వచ్చింది, ఇది +11, అవతల పోతే -11, ఇక్కడ అవతల 1 ఉంది కదా, ఆ 1 లో కల్లా 11 తీసేస్తే -10, అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి -11 లో కల్లా 1 పోతే 10. ఓకే, అంటే అయిపోయింది. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ చెప్పారు కదా, ఆ ఈక్వేషన్ ఏంటనేది సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు -5/2, బి వాల్యూ ఏమొచ్చింది 21/2, అలాగే సి వాల్యూ -10 ఈ ఈక్వేషన్ 1. x ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత వచ్చింది 5/2 y² ప్లస్ తర్వాత బి వాల్యూ ఎంత వచ్చింది 21/2 తర్వాత y ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది -10, అంటే ప్లస్ ఇంటూ మైనస్ -10. ఓకే, ఇక్కడ డినామినేటర్ మనకు సేమ్ లేదండి, కాబట్టి ఇక్కడ డినామినేటర్ /2. అంటే చూడండి ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది కావాలి, పర్ఫెక్ట్ ఈక్వేషన్, కానీ ఇక్కడ /2 ఉంది, ఇక్కడ /2 ఉంది, కాబట్టి వీటిని మనము సాల్వ్ చేద్దాం. అంటే మొత్తం ఉంటే బై ఒకటే రకంగా ఉండాలి, ఒకటే ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం తీస్తే ఇక్కడ బై ఇక్కడ ఏం లేదంటే 1 అండి. ఇప్పుడు డినామినేటర్ సేమ్ చేయాలి, ఇంటూ 2 చేద్దాం. మనం ఏ నంబర్ తో అయితే మల్టిప్లికేషన్ చేస్తాం అదే నంబర్ తో మల్టిప్లికేషన్ చేయాలి కదా, కాబట్టి న్యూమరేటర్ లో కూడా. కాబట్టి ఇక్కడ చూడండి x ఈక్వల్ టు -5/2 y² ప్లస్ 21/2 y, తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఇక్కడ మల్టిప్లికేషన్ 2 చేయాలనుకున్నాం, న్యూమరేటర్ డినామినేటర్, ఎందుకు ఎల్సిఎం సమానం చేసుకోవడం కోసం మొత్తం. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ 2 చేస్తే /2 వస్తుంది, మనం ఏ నెంబర్ తో చేస్తున్నాం 2 10 గా 20, అర్థమైంది కదా. ఇప్పుడు ఎల్సిఎం మొత్తం 2 బయటికి తీస్తే ఏముంటుంది మనకి x ఈక్వల్ టు -5/2, మొత్తం ఎల్సిఎం /2 చేద్దాం, మొత్తం డినామినేటర్ 2 తీసాం, న్యూమరేటర్ రాయండి 5y² తర్వాత ప్లస్ 21y తర్వాత -20, ఇక్కడ మనకి /2 అవతల వెళ్తే మల్టిప్లికేషన్ 2, కాబట్టి 2x ఈక్వల్ టు -5y² ప్లస్ 21y -20. చూడండి డివైడ్ అవతల వెళ్తే మల్టిప్లికేషన్. ఇప్పుడు మనకి ఈక్వేషన్ అనేది కావాలి. ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలండి, ax² ప్లస్ bx ప్లస్ c, మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటాం, ఆ ఈక్వేషన్ గురించి కాదు నేను చెప్తున్నాను. అంటే x² తర్వాత yx మామూలుగా x కోఎఫిషియంట్ తర్వాత అలా ఉండాలి. మనకి ఇక్కడ స్క్వేర్ అనేది ఫస్ట్ లో ఉండాలి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి తర్వాత ఏముండాలి x ఉండాలి, తర్వాత ఏముండాలి y ఉండాలి, తర్వాత నంబర్లు ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ x, ఫస్ట్ ఇవే యూతలు తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ మైనస్ తో ఇంటూ చేయడం పెద్ద తలకాయ నొప్పి. ఇవే యూతలు తెచ్చుకున్నాం, -5y² కదా యూతలకు వస్తే +5y², తర్వాత ఏముండాలి అని చెప్పాను x ఉండాలి, అంటే ఇక్కడ +2x ఆల్రెడీ ఇవే ఇటు పక్క తెచ్చుకుంటాం కాబట్టి ఇది ఇటు ప్లస్ లోనే ఉంటుంది 2x అయిపోయింది. తర్వాత y ఇక్కడ 21y యూతలకు వస్తే -21y, తర్వాత -20 కదా యూతలకు వస్తే +20 ఈక్వల్ టు 0. అయిపోయింది ఆన్సర్, ఇంకంతే, ఈక్వేషన్ రెడీ అయిపోయింది. అంటే ఆ పారాబోలా ఈక్వేషన్ వచ్చేసి 5y² ప్లస్ 2x మైనస్ 21y ప్లస్ 20 ఈక్వల్ టు 0. సేమ్ రెండో క్వశ్చన్ కూడా ఇలాగ నాలుగో క్వశ్చన్, కానీ ఇంకో తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఆడ డైరెక్ట్ ఈక్వేషన్ లో మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే పర్లేదు, అర్థమైంది కదా. మనము ఇది ఈక్వేషన్, మీరు ఇది నోట్ చేసుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏంది ఈక్వేషన్, మనకి యాక్సిస్ కి ఏంది ఎక్స్ యాక్సిస్ కి ఒక పారాబోలా, బాగానండి, పారాబోలా యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ ఉన్నప్పుడు ఇది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంకో పారాబోలా వై యాక్సిస్ కి ప్యారల్ ఉండేది వస్తుంది అనమాట, అది డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, అది మళ్ళీ మారుతుంది. ఇప్పుడు ఇక్కడ వై వస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది. ఓకే నోట్ స్టూడెంట్స్, క్లియర్ గా వినండి, అర్థం కాకపోతే ఎన్నికి రండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే నోట్. లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే నేను త్వరగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, త్వరలోనే ఇంకా మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is the parallel to the y axis and which is passing through the points 4,5 -2,11 and -4,21. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇందాక మనకి ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ ఉందని చెప్పారు కదా, ఇప్పుడు వై యాక్సిస్ కి ప్యారలల్ ఉంది, అంటే ఇటుపక్క ఉండొచ్చు ఇటుపక్క ఉండొచ్చు, ఈ ఇష్టం అది. కాబట్టి మీ ఇష్టం, మీరు ఇటు పక్కన తీసుకోవచ్చు, అబ్బా డ్రాయింగ్ మనకు సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, ఈ పారాబోలా యాక్సిస్ అనేది, చూడండి ఈ పారాబోలా యాక్సిస్ అనేది వై యాక్సిస్ కి ప్యారలల్ ఉందన్నమాట. ఇప్పుడు అర్థమైందా, ఇందాక ఆ పారాబోలా యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కి ఎలా ప్యారలల్ ఉందో ఇప్పుడు కూడా
ఈ పారాబోలా యాక్సిస్ అనేది వై యాక్సిస్ కి ప్యారలల్ ఉంది. అది మీకు ఇటు పక్క రావచ్చు, ఇటు పక్క రావచ్చు, అటు పక్క కాదులేండి, ఇటు పక్క రావచ్చు, ఇటు పక్క రావచ్చు అది. కాబట్టి అప్పుడే మనకి ఇది పారాబోలా అవుతుంది. ఓకే, కాబట్టి మనకి ఇప్పుడు ఈ పారాబోలా ఈక్వేషన్, మరి ఈ పారాబోలా దేని మీద, ఏ పాయింట్స్ మీద పాస్ అవుతున్నాయి చూడండి. ఇది ఇమాజినేషన్ అంతే, ఏం లేదు. మీరు అంతేగాని మీరు ఇదే పక్క అనుకునేరు కానీ, ఓకే నో, అంటే ప్రాబ్లం పక్క, బొమ్మలు కాదు. ఓకే, తర్వాత -4,21. ఓకే, ఏమంటే డైరెక్ట్ చేయాలి, అర్థం ఇలా అయితే అర్థం అవుతుందనే ఒక ఉద్దేశంతో రాయడం తప్ప ఏం లేదు. ఇక చూడండి, ఈ పారాబోలా యాక్సిస్ అనేది దీనికి ప్యారలల్ ఉంది ఇప్పుడు. ఓకే, ప్యారలల్ అంటే ఏంటి, ఈ రెండు లైన్స్ ఎప్పటికి కలుసుకో. అలాగైతే ఈ పారాబోలా ఈక్వేషన్ అండి సేమ్ ఇందాక లెక్కనే. The axis parallel to the y-axis, equation of the parabola y equal to ax square plus bx plus c అనమాట. We are the given points. Substitute the 4,1 3 పాయింట్స్ సబ్స్టిట్యూషన్ చేద్దాం, త్వరగా అయిపోతుంది ప్రాబ్లం. ఎందుకంటే నేను చెప్తాను, ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది, a అలాగనే ఉంటుంది, ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ ఇది y అనమాట. ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ b, తర్వాత ఎక్స్ ఎంత 4 ప్లస్ సి ఈక్వల్ టు వై అనమాట. వై ఎంత ఉంది మనకి ఇక్కడ 5 కదా, 5 అంటే ఇటు పక్క రాసుకోవచ్చు, ఇటు పక్క రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ చేద్దాం. ఇంకా 4 స్క్వేర్ అంటే 16a ప్లస్ 4 ఇంటూ బి 4b ప్లస్ సి ఈక్వల్ టు 5, ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత పాయింట్, ఏ పాయింట్ ఇప్పుడు మనకి రెండో పాయింట్ ఏది, -2,1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చూడండి, ఇక్కడ ఏ వాల్యూ అలాగే ఉంటుంది, అది కాన్స్టెంట్ టర్మ్స్, తర్వాత అప్లై చేస్తాం. ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఇది ఎక్స్ ఇది వై, -2 స్క్వేర్ ప్లస్ బిఎక్స్, ఎక్స్ వాల్యూ -2 ప్లస్ సి వాల్యూ, సి ఎంత ఇలాగే ఉంటుంది, ఈక్వల్ టు వై వాల్యూ ఎంత 1. ఓకే, ఇక్కడ చూడండి -2 స్క్వేర్ అంటే 4 అంటే 4a ప్లస్, ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ -2b ప్లస్ సి ఈక్వల్ టు 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు ఏం చేయాలా, మూడో ఈక్వేషన్ కనుక్కోవాలి ఈ పాయింట్ తో. ఓకే, therefore నెక్స్ట్ స్టెప్, therefore కాదు, పాయింట్ -4,21 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఏ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్ ఇది వై అనమాట. ఎక్స్ వాల్యూ -4 హోల్ స్క్వేర్, చూడండి ఇక్కడ స్క్వేర్ ఉంది, ప్లస్ బి వై వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత -4 ప్లస్ సి అలాగే ఉంటుంది. ఇక్కడ వై కదా, వై వాల్యూ ఎంత మనకి 21 కాబట్టి 21. ఓకే, 4 స్క్వేర్ అంటే 16, అక్కడ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ -4b ప్లస్ సి ఈక్వల్ టు 21, ఈక్వేషన్ నంబర్ 3 అనుకుందాం. ఓకే 3. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఈ వాల్యూ సేమ్ ఉంది, అంటే ఏ వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. అంటే మీ ఇష్టం, నేను అదే చెప్పాను కదా ఇందాక ఈక్వేషన్ లో, 3 1 అనేయచ్చు, 1 3 2 3 చేయొచ్చు, మన ఇష్టం 2 1 3 ఎలాగన్నా చేయొచ్చండి. కానీ మనకు అనుకూలంగా చేసుకుంటే ప్రాబ్లం అనేది తక్కువ అవుతుంది, మనం కస్తి వేయాలనుకుంటే కస్తి అవుతుంది, అంతే, ఏం లేదు. మరి ఎలా తెలుసుకుంటాం అంటే, ఇక్కడ చూడండి ఏ వాల్యూ సేమ్ ఉంది, అంటే ఇంకా డైరెక్ట్ తీసేస్తే మనకి నెక్స్ట్ బి వాల్యూ వస్తుంది డైరెక్ట్. ఓకే, చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ ఫ్రమ్ 3 - 1 అనుకుందాం. ఓకే, 3 - 1 అనుకుందాం. 3 ఏముంది మనకి, 16a -4b ప్లస్ సి, ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ అప్లై చేద్దాం. 1 ఏముంది మనకి, 16a తర్వాత 4b ప్లస్ సి. ఓకే, ఇక్కడ చూడండి 3 ఎంత ఉంది మనకి, 21 మైనస్ 1 ఏముంది మనకి, 5 ఉంది కదా, 5. ఓకే, అంటే 3 లో కల్లా 1 తీసేస్తున్నానండి. ఇక్కడ చూడండి మైనస్ అప్లై, 16a -4b ప్లస్ సి -16a -4b - సి ఈక్వల్ ఒకళ్ళ 5 పోతే 16 కదా. ఓకే, ఇక్కడ చూడండి ఈ మైనస్ అప్లై చేస్తాం, ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్, ప్లస్ 16 -16 కూడా క్యాన్సల్. ఈ రెండు సేమ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్, అని ఇవి కూడా రెండు సేమ్ ఉన్నాయంటే చూడండి సింబల్ గమనించండి, ఇది ప్లస్ మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది కాబట్టి క్యాన్సల్ చేయకూడదు. -4b మళ్ళీ ఇక్కడ -4b ఈక్వల్ టు 16 కదా. ఓకే, -4b ఏమవుతుంది, -8b అవుతుంది ఈక్వల్ టు 16.
ఓకే, ఇక్కడ చూడండి అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది మనకి 16/-8 అవుతుంది. బి వాల్యూ ఏమవుతుంది 16/-8 అవుతుంది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నా, అవతల పోతే డివైడెడ్ బై 8 1 జా 8 2 జా, అంటే బి వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చింది. అంటే ఇందాక మనకి రప్పు రాలేదు, అవి 2 3 సాల్వ్ చేస్తే 2 ఈక్వేషన్ మళ్ళీ దాంతో, కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము ఈ 2 ఈక్వేషన్లు అంటే మన ఇష్టం, ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా బి వాల్యూ వచ్చింది, మీ ఇష్టం ఇప్పుడు 2 ఏమన్నా చేయొచ్చు. 1 - 2. ఓకే, 1 ఏముంది మనకి 16a ప్లస్ 4b ప్లస్ సి, ఇక్కడ మైనస్ నోట్ మైనస్. 2 ఏముంది 4a - 2b ప్లస్ సి ఈక్వల్ టు 1 ఏముంది మనకి 5 ఉంది మైనస్ 2 2 ఎంత ఉంది 1 జస్ట్ వెయిట్ స్టూడెంట్స్, y వాల్యూ 11, సారీ y వాల్యూ 11 అనమాట, అంటే 11 వస్తుంది. ఈక్వేషన్ 1 ప్రకారం మనకు y వాల్యూ 11. ఓకే, -11 ఇంకా అంతేలేండి, ఏం చేంజ్ చేసేది లేదు. 16a తర్వాత ప్లస్ 4b ప్లస్ సి, ఈ మైనస్ ప్రతి దానికి అప్లై చేయండి. -4a మైనస్ మైనస్ ప్లస్ 2b ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఈక్వల్ టు 5 లో కల్లా 11 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి మైనస్ -5 పోతే 6 అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఏ వాల్యూ కనుక్కోవాలి. ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్, తర్వాత ఇంకంతేనా, అంతే క్యాన్సల్ అయ్యింది. 16a లోపల 4a పోతే ఎంత 12a మిగులుతుంది కదా. తర్వాత ఇక్కడ 4b ఒక 2b అంటే 6b మిగులుతుంది ఈక్వల్ టు -6. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ మనకి బి వాల్యూ వచ్చింది -2, అప్లై చేద్దాం. 12a ప్లస్ 6 ఇంటూ బి వాల్యూ -2 ఈక్వల్ టు -6 ప్లస్ ఇంటూ మైనస్ 6 2 జా 12, కాబట్టి 12a - 12 ఈక్వల్ టు -6. బాగా చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ 6 2 జా 12, ఇంకా మిగతా వాళ్ళు అగ్నే రాశాను. మనకి ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే 12a ఈక్వల్ టు -12 అవతల పోతే +12 అంటే -6 12. ఓకే, ఏ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ చూడండి 12a ఈక్వల్ టు, ఇక్కడ బిగ్ సింబల్ ఏముందండి మనకి ప్లస్, అంటే 12 ఒకవేళ 6 పోతే 6, ఇంకా ఏ వాల్యూ సింపుల్ గా అనుకోవచ్చు, అంటే 6/12 6 1 6 2 జా, అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2. ఇది మన ఆన్సర్. ఓకే, ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది, ఇంకా మనకి ఏం కావాలి సి వాల్యూ కావాలి. సి వాల్యూ మన ఇష్టం దేంట్లో సబ్స్టిట్యూషన్ చేసి సి వాల్యూ అనుకోవచ్చు. అక్కడ 1/2 ఉంది, ఇక్కడ -2 ఉంది. ఓకే, -2 1/2. ఓకే, బి వాల్యూ. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2. ఓకే, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1/2 అండ్ b ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి మీ ఇష్టం, ఏది దాంట్లోనే సబ్స్టిట్యూట్ చేద్దామా, కాలిక్యులేషన్ ఉంది కాబట్టి నేను సింపుల్ గా అయిపోవాలని అలా చేస్తున్నాను అంతే. ఓకే, 11 4 a వాల్యూ 1/2 -2 ఇంటూ b వాల్యూ -2 ప్లస్ c ఈక్వల్ టు 11. 2 1 జా 2 2 జా 2 1 జా 2 మైనస్ మైనస్ ప్లస్ 2 2 జా 4 ప్లస్ c ఈక్వల్ టు 11. 4 5 6 అంటే c ఈక్వల్ టు 11 - 6 అంటే c ఈక్వల్ టు ఎంత వచ్చింది 11 లో కల్లా 6 పోతే మనకి ఎంత ఉంటుంది, మనకి 4 5 అంటే 5, c వాల్యూ 5. ఇక్కడ అయిపోయిన ఆన్సర్ లేదు, మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇందాక కన్నా తక్కువైంది, బోర్డు రఫ్ చేయాలా. ఓకే, ఇప్పుడు సి వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1/2 b ఈక్వల్ టు -2 తర్వాత సి వాల్యూ. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దామా, ఇది కదా ఈక్వేషన్. y ఈక్వల్ టు ఏ వాల్యూ 1/2 x² కాబట్టి x² ప్లస్ b వాల్యూ -2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ -2x ప్లస్ సి వాల్యూ +5. ఇక్కడ చూడండి మీకు ఈ సింపుల్ చెప్పేస్తాను, ఇక్కడ ఒక 2 ఉంది, అంత డివైడ్ చేయాలా, అంత మల్టిప్లికేషన్ చేయాలా, అంతకంటే బెటర్ గా ఆప్షన్ ఇద్దా. ఈ 2 మనకి ఇక్కడ ఉంది కదా, ఇటు పక్క పంపి మల్టిప్లికేషన్, ఇటు పక్క పంపి మల్టిప్లికేషన్ మొత్తం. అంటే ఇక్కడ చూడండి 2y ఈక్వల్ టు, అంటే మనకి 10th క్లాస్ లో k వాల్యూ అనుకొని ప్రతి దాంతో ఇంటూ చేస్తుంటుంది కదా, అలాగనమాట.
పోలామియల్స్ లో మనకి. ఓకే, ఇక్కడ 2 డివైడ్ చేసిన అవతల పోతే మల్టిప్లికేషన్ అంతా ఒకటే అవుతుంది. తర్వాత 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, తర్వాత 2 2 జా -4x ప్లస్ కాబట్టి ప్లస్ 5 2 జా 10. ఓకే, అంటే ఎల్సిఎం చేసే బదులు ఇట్లా చేస్తే అయిపోతుంది అనమాట, అంతే. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ ఏముండాలా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఉండాలి. తర్వాత ఇది ప్లస్ కాబట్టి ఇది అవతల పంపించుకుందాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏముండాలి, ఎక్స్ ఉండాలి అంటే -4x, తర్వాత ఏముండాలి, వై ఉండాలి ప్లస్ 2y, యూటర్కి వస్తే -2y, తర్వాత ఏముండాలి, నంబర్ ఉండాలి కాబట్టి +10 ఈక్వల్ టు 0. ఇదే మన ఈక్వేషన్ అనమాట. ఇంకంతే అయిపోయింది. అంటే ఫస్ట్ ఒక్కటే ఇదే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఆ పారాబోలా మీద పాస్ అవుతున్న పాయింట్స్ ఇవి. ఆ పారాబోలా యాక్సిస్ అనేది వై యాక్సిస్ కి ప్యారల్ ఉంది. మీకు ఈక్వేషన్ తెలిస్తే గాన రెండు ఈక్వేషన్లు ఎక్స్ యాక్సిస్ పోతున్నప్పుడు ఒక రకంగా, వై యాక్సిస్ పోతున్నప్పుడు ఒక రకంగా, కాబట్టి మనము ఈ విధంగా చేస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌట్ ఇవి అనమాట ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 10.2 బి అయిపోయింది, సి చెప్పడం జరుగుతుంది. ఓకే, నో డౌట్.